యూజువల్‌గా ఆస్ట్రాలజర్ అనగానే అంటే ఇలా కనిపించారు కదా మాకు. బిఫోర్ ఏదో 2-3 ఛానల్స్‌లో చేసినప్పుడు నాకు కూడా నామాలు పెట్టేసి ఇక్కడ రుద్రాక్షలు కట్టేసి దట్ ఈస్ నాట్ మీ యాక్చువల్లీ. నేను నామాలు పెట్టి వేరే వాళ్ళందరికీ నామాలు పెట్టాలా? స్వభావము అండ్ కర్మ రెండు సేమా? కర్మని దానికి ఎలా కనెక్ట్ చేస్తారు? యు ఆర్ హ్యావింగ్ 27 నక్షత్రాలు. ఒక్కొక్క రాశి పరంగా ఎట్లా తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక భావోద్వేగాలు ఉంటాయి. చంద్రుడు ఉన్నాడంటే మనస్కారకుడు అని చెప్తాం, రవి రిప్రజెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తాం, మార్స్ రిప్రజెంట్ అగ్రెషన్ అని చెప్తాం. సో ఎవ్రీ నక్షత్ర హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కర్మ రిలేటెడ్. ఈ రాశి వాళ్ళకి ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది, వీళ్ళంత అగ్రెసివ్ గా ఉంటారు అంటే వాళ్ళని మనం డిస్క్రిమినేట్ చేసి చూసినట్టు కావట్లేదా? ఇప్పుడు నీకు అగ్రెషన్ ఉంటుంది, సంథింగ్ టు చేంజ్. ఒక స్విట్జర్లాండ్లో ఒక స్నో మౌంటైన్స్ మీద మంచి కాళ్ళు చెప్పుకుని మాయ 100 రూపాయలు ఉంటే ఇరా అని అడిగి కూడా రేవతి నక్షత్రం. బట్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు సో మెనీ పీపుల్. అది నేనే. భరణి నక్షత్రానికి ముఖం మీద చిరునవ్వు వేసుకుని కడుపులో ఉన్న బాధ బయటికి చెప్పకుండా మేనేజ్ చేసే నక్షత్రాల్లో ఇది ఒక నక్షత్రం. అసలు ఫస్ట్ శివరాత్రి అంటే బియింగ్ యువర్ సెల్ఫ్ విత్ యూ. కళ్ళు మూసుకుని నిద్ర వచ్చేస్తుంది, అయినా ఆపుకునే స్థితిలో ఉన్నావు. ఎవరి కోసం ఆపుకుంటున్నావు? శివయ్య కోసం ఆపుకున్నావు. శివయ్య ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. మనసంతా శివయ్య అయిపోయాడు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ముహూర్తాలు, జాతకాలు, నక్షత్రాలు, రాసులు ఇవన్నీ నమ్మే వారి కోసం. ఎంతమంది అయితే వీటిని నమ్ముతారో అంతమంది నమ్మని వారు కూడా ఉన్నారు. నమ్మే వారి కోసమే ఈ ఎపిసోడ్ చేస్తున్నాము. యాక్చువల్గా మంచి నక్షత్రాలు, చెడు నక్షత్రాలు ఉంటాయా? రాసుల్లో కూడా, నవగ్రహాల్లో కూడా అలాంటి విభిన్నమైనటువంటి వైవిధ్యభరితమైనటివి ఉంటాయా? వాటి గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఉండేటువంటి రెమెడీస్ ఏమున్నాయి, లేకపోతే శాంతులు చేయించుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు చాలా మోడ్రన్గా కనిపించేటువంటి ఆస్ట్రాలజర్, వారాహి ఆస్ట్రాలజర్ సూర్య శేఖర్. హలో, నమస్తే సూర్య. హాయ్ అక్క, ఎట్లున్నారు? చాలా బాగున్నాను. ఇవాళ హ్యాపీనెస్ ఏంటంటే మన వీడియోలోనే చెప్పుకోవచ్చు, ఇంక మీతో చేసేస్తే మీ బ్యాచ్తో చేసినట్టే. రోల్లో ఉంచుకో పర్లేదు. సో అంజలక్క అయింది, స్వప్నక్క అయింది, ఇప్పుడు కవితక్క. సో ఘాటును కట్టేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో చేయడం చాలా ఆనందంగా ఉన్నది. అండ్ అంజలక్తో చేసిన, స్వప్నక్తో చేసిన చాలా జనాలు చాలా బాగా పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ హోప్ సో దిస్ విల్ ఆల్సో వర్క్. సో ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఇది నమ్మొచ్చా లేదా, లేకపోతే లైక్ శివుడికి జాతకాలు నమ్మొచ్చా లేదా అనేది డిపెండ్ అపాన్, ఇట్ ఈస్ లైక్ వెన్ సంథింగ్ రియల్లీ ఎఫెక్ట్ యూ. మిమ్మల్ని నిజంగా ఎక్కడైనా చిన్న సఫర్ వచ్చిందనుకో, సి అన్నిటికన్నా ముందు జీవితంలో తెలియని విషయం ఏంటంటే అందరూ అదృష్టం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ అదృష్టం చాలామందికి ఎందుకు రాదంటే అహంకారం. ఒక అదృష్టాన్ని తినేసే శక్తి అహంకారానికి ఉంటుంది. అహంకారం ఎప్పుడైతే నీలో పోతుందో దెన్ యూ ఆటోమేటికల్ యూ సీ ద గాడ్. నీలో అహం ఉన్నంతసేపు పరమాత్ముడు కనిపించడు. వెన్ ఆర్ యూ టేకింగ్ ద లోపల మనసులో క్లెన్సింగ్ ఉంటుంది కదా, అహం పోతుంది కదా. వయసు వచ్చిన తర్వాత కోపాలు తగ్గుతుంటాయి కదా, దాని మెచ్యూరిటీ అంటాం కదా మనం. ఇట్ ఈస్ సేమ్ థింగ్ విత్ ద స్పిరిచువల్ ఆల్సో. సేమ్ థింగ్ విత్ ద స్పిరిచువాలిటీ. ఒక చిన్న దెబ్బ తగిలిన తర్వాత కానీ ఇంకోటి కానీ ఏదైనా సఫర్ వచ్చింది, మన చేతిలో లేనివి. ఇప్పుడు పిల్లలకి వాళ్ళేదన్నా ఇంకోటనో, లేకపోతే సరైన కెరియర్లో గ్రోత్ రావట్లేదనో ట్రై చేస్తే కీప్ ఆన్ ట్రయింగ్ ఫైనల్గా ఇంకా నా వల్ల కాదురా దేవుడు అంటాం కదా, దెన్ ఇట్ విల్ కమ్ దేర్. ఎందుకు ఇంట్లో చాలామంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే జాబ్స్ పరంగా కావచ్చు, చాలామంది తల్లిదండ్రులు ఏమైనా అభిషేకం చెప్పొచ్చాలా, లేకపోతే గోత్రనామాలు చెప్పి ఏమైనా చేయించాలని అడుగుతూ ఉంటారు కదా కంటిన్యూటీగా. ఈవెన్ దే డోంట్ బిలీవ్, అట్లీస్ట్ దర్ పేరెంట్స్ ఆర్ బిలీవింగ్ ఇట్. ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్స్లో ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి స్టిల్ మళ్ళీ వస్తుంది, ఈ కల్చర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ ఏం పోలేదు కదా ఇంకా. ఇప్పుడు కూడా మనం అంత వెస్ట్రన్ వేర్ చేసుకుంటున్నాం, కానీ ఇంకా శివయ్య లోపలే ఉన్నాడు కదా. మీలాగేనా? యా, ఇట్స్ మోడర్న్ టెక్నాలజీ అంత అలా వెళ్తుంది. బట్ వీడియోస్ వరకు ఓకే, కానీ ఆలయాలు ఇలా ఉండవు. ఆలయాల్లో ఉండరు. కాకపోతే యూజువల్గా ఆస్ట్రాలజర్ అనగానే ఎవరైనా జాతకాలు చూస్తున్నారు, లేకుంటే జ్యోతిష్యం ముహూర్తాలు చూస్తున్నారు అంటే వీ వోంట్ సీ లైక్ అంటే ఇలా కనిపించారు కదా మాకు. ఇప్పుడు నేను దీనికి కాన్సెప్ట్ ఏంటంటే బిఫోర్ దట్ నేను కూడా బిఫోర్ ఏదో 2-3 ఛానల్స్లో చేసినప్పుడు, పేర్లు చెప్పను కానీ కొన్ని ఛానల్స్కి వెళ్ళినప్పుడు అంటే అట్లా జరిగిన వాస్తవం ఏంటంటే నాకు కూడా నామాలు పెట్టేసి ఇక్కడ రుద్రాక్షలు కట్టేసి చాలా చేశారు. ఆఫ్టర్ ఆ షూట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ సో బ్యాడ్. లైక్ నేను అలా ఉన్నాను కాదు కదా, దట్ ఈస్ నాట్ మీ యాక్చువల్లీ.
హ్మ్. అందులో నేను ఆ గెటప్‌లో ఉన్నాను గానీ, లోపల చచ్చిపోతున్నాను. దట్ ఈస్ నాట్ మీ ఇన్నర్. అది నేను గాదు గదా! నాకు సబ్జెక్ట్ ఒచ్చు అంతే. హ్మ్. సో, ఇప్పుడు నేను నామాలు పెడితేనే నేను నామాలు పెట్టి వేరే వాళ్ళందరికీ నామాలు పెట్టాలా? లేపోతే నామాలు పెట్టినోళ్ళందరూ కరెక్ట్‌గా ఉన్నారా? హ్మ్. సో, అలా చాలా మంది వింటున్నాం గదా! నామాలు పెట్టినోళ్ళు ఎంతవరకు ఎళ్తున్నారు? ఏం జేస్తున్నారు? "అక్క, అక్క నన్ను క్షమించక్క వదిలేయి" అన్న వీడియోలు ఎన్నో జూసాం. సో, నామాలు పెట్టినోళ్ళు ఎవడు కరెక్ట్‌గా ఉన్నాడని. అట్‌లీస్ట్ నేను నామాలు పెట్టట్లేదు. నేను జనాలకే నామాలు పెడతలేదు. హ్మ్. కాకపోతే ఒక ట్రెడిషనల్‌గా ఉండే మనకి ఒక మైండ్ సెట్ అయితే లైక్ ఉంటుంది కదా! సీ ఇట్ ఈస్ లైక్ నాట్ లైక్ యూ కెన్ సీ ఇఫ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ సద్గురు. సద్గురు నామాలు పెట్టడే. ఆ! సద్గురు స్టైల్‌గా మంచి హిమాలయ ట్రంప్ బండేసుకొని తిరుగుతుంటాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌ని కలుస్తుంటాడు. హాలీవుడ్ ఎళ్తూ వాళ్ళతో ఉంటాడు. డాన్సులు అండ్ చేయిస్తాడు. ఆయన శివరాత్రికి ఎంత డివోషనల్‌గా ఉంటాడు. ఆయన్ని బట్టి కొన్ని 90 బిలియన్ ఆఫ్ పీపుల్ ఆర్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి. సో, ఇషా ఫౌండేషన్ తెలుసు మీకు ఎంతమంది ఎళ్తారో. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మన గెటప్ ఒకటే కాదు కదా! హ్మ్. మన గెటప్ ఒకటే కాదు కదా! ఇట్ ఈస్ లైక్ యూ షుడ్ బి అదే ఏదో అంటారు చూడండి. ఆ బుక్ చూసి మనం ఆ కవర్ ఆఫ్ ద బుక్ కవర్‌ని బతిగా చూసి బుక్‌ని ఇచ్చేయడం. బట్ అంచనా వేయలేము అని కూడా అంటారు కదా! కవర్‌ని చూసి బుక్‌ని అంచనా అవును. వేయలేం. దట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ దట్. అదే హ్మ్. ఇప్పుడు సద్గురు విషయంలో కావచ్చు, చాలా మోడర్న్ ఆస్ట్రాలజర్స్ ఉన్నాయి. ఇప్పుడు వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్‌లో నాకు తెలిసినోళ్ళు చాలా మందున్నారు. నోబడీ పుట్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. నేను ఇంకా ఇలా అన్నా వచ్చాను. మామూలు టీ షర్ట్‌ల మీద వచ్చేత్తారండి. హ్మ్. ఓకే. ఇప్పుడు జనాల దగ్గర నుంచి నాకు మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఇంత దూరం రాలేను కదా! హ్మ్. వాట్ మై నాలెడ్జ్ స్పీక్స్ ఇట్. నాట్ ద డ్రెస్ సెన్స్. హ్మ్. డ్రెస్ అనేది నేను ఎవరిని మోసం చేయాలనుకోవట్లేదు. ఆ గెటప్‌లేసుకుంటేనే నా దగ్గరకొస్తారని నేను ఎప్పుడూ భావించలేదు. ఒక 2, 3 సార్లు తప్పు జరిగింది కొన్ని ఛానెల్స్ వల్ల. అయి అందులోంచి బయటకొచ్చేసా. మీ దగ్గరికి యూజువల్‌గా వచ్చేవాళ్ళు రెమెడీస్ కంటే కూడా ఎలా ఉంది భవిష్యత్తు? రేపొద్దున ఏం జరుగుతుంది? నా రాశి ఎలా ఉంది? నా జాతకం ఎలా ఉంది? ఇది చూడ్డానికే వస్తారా? రెమెడీస్ కోసం వస్తుంటారా? రెమెడీ అనేది కాదండి. రెమెడీ అందరికీ తెలుసు రెమెడీస్. రోజు పొద్దున్నే దీపం పెట్టుకోవాలి, పొద్దున్నే లెగాలి ఇయన్నీ రెమెడీసే గదా! హ్మ్. రావి చెట్టు కనిపిస్తే నమస్కారం పెట్టాలా, గుడికెళ్ళాలా, బాబా హారతికెళ్ళాలి ఇవన్నీ రెమెడీసే. రెమెడీస్ కాదు. ఇప్పుడు వాడికి పర్టిక్యులర్ రెమెడీ ఎక్కడొస్తుంది? వాడికి ఏ సంకల్పం అయితే జరగలేదో, లైక్ పెళ్లి జరగట్లేదు. హ్మ్. లేదా గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. లేదా యూపీఎస్సీ 10 సార్లు రాసాడు. లేకపోతే 2, 3 సార్లు రాస్తాడు పోయింది. రావట్లేదు. థర్డ్ అటెంప్టో, సెకండ్ అటెంప్ట్‌లో ఇవి ఉంటాయి. లేకపోతే సివిల్స్ ట్రై చేస్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ సఫర్స్. ఒక సంకల్పం ఎప్పుడైతే అవ్వట్లేదు దెన్ దే రీచ్. హ్మ్. సార్ ఏదో అన్ని బలాలున్నాయి. కుర్రోడు చాలా బాగా చదువుతాడండి. అమ్మాయి చాలా బాగుంది. బాగా చదివించాం గానీ పెళ్లి అవ్వట్లేదండి. ఇంటి దాకా గుమ్మం దాకా వస్తున్నాయి, పోతున్నాయి సంబంధాలు. దీనికి ఏంటి కాజ్? హ్మ్. ఇట్స్ అకల్ట్ ఈస్ నథింగ్ బట్ అన్నోన్. సార్ మీరేమన్నా చెప్తారా? మేము వీడియో చూసి వచ్చాం. ఇట్లా అని. సో, ఎవ్రి నక్షత్ర హావ్ సమ్ కర్మాస్. ఆ కర్మాస్ చెప్పినప్పుడు వెన్ దే కనెక్ట్ అవును గదా! అమ్మాయి విషయంలో కూడా అమ్మాయి అలాగే ఉంటది గదా! హ్మ్. నాకు అందుకనే నా ఛానల్‌లో గాని, బయట ఛానల్స్‌లో గాని కామెంట్స్ ఉంటాయి. "నువ్వు మా ఇంటి పక్కన ఉన్నావా? ఏదో మా ఇంట్లో తిరుగుతున్నట్టు చెప్తున్నావేటి?" హ్మ్. అంటే దిట్ ఈస్ వాట్ ద నేచర్ ఆఫ్ ద నక్షత్ర. ఆ నక్షత్ర నేచర్స్ కనెక్ట్ అయినప్పుడు పీపుల్ ఆహా! ఈడేదో మనకులాగా ఉన్నాడు, మనలాగే మాట్లాడుతున్నాడు, మన ఇంట్లో ఉన్నట్టు ఉన్నాడే. ఆ టైప్‌లో వచ్చే కన్సల్టేషన్స్‌తో తర్వాత లాంగ్ టర్మ్ ఉంటాయి నా కన్సల్టేషన్స్ అనేవి. ఏదో ఒక రోజుతో, 2 రోజులతో పోయే కన్సల్టేషన్స్ కాదవి. సో, ఇయర్స్ బై ఇయర్స్ దే హ్మ్. ట్రావెలింగ్ విత్ మీ. ఇప్పుడు మీరు నేచర్ అన్నారు. అంటే స్వభావం. యాహ్! స్వభావము అండ్ కర్మ 2 సేమా? స్వభావం అంటే మనకు ఎదురుగా కనిపిస్తుంది. యాహ్! వీళ్ళు ఈ మనస్తత్వంతో ఉన్నారు. వీళ్ళు ఇలా పని హ్మ్. చేస్తారు. హ్మ్. వీళ్ళ హ్మ్. బాడీ లాంగ్వేజ్, యాహ్! వీళ్ళ యాహ్! బిహేవియర్ ఇలా అవును. ఉంది అనేది. యాహ్! కర్మని దానికి ఎలా కనెక్ట్ చేస్తారు? యూ ఆర్ హావింగ్ 27 నక్షత్రాస్ ఫస్ట్ ఆఫ్ అవును. ఆల్. ఓకే. ఒక్కొక్క 12 భావాలు ఉంటాయి. అంటే 12 రాశుల కింద లెక్క. హ్మ్. 12 రాశుల్లోని ఇంకరోనేషన్ ఆఫ్ 3 నక్షత్రాస్ ఉంటాయి. ఒక్కొక్క రాశి పరంగా ఇట్లా తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక భావోద్వేగాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ప్లానెట్ హావింగ్ ఆల్మోస్ట్ లైక్ 3 నక్షత్రాస్ ఇట్లా ఉంటాయి కదా! హ్మ్. సో, ఒక్కొక్క దానికి ఇప్పుడు చంద్రుడు ఉన్నాడంటే మనస్కారకుడు అని చెప్తాం. రవి రిప్రజెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తాం. మార్స్ రిప్రజెంట్ అగ్రెషన్ అని చెప్తాం. ఓకే. లైక్ బుధుడు ఉన్నాడనుకుంటే ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువాలిటీ అని చెప్తాం. హ్మ్. సో, కేతు ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియలైజేషన్ అని చెప్తాం. రాహు ఈజ్ గ్రీడ్ అని చెప్తాం. సో, దేర్ ఓన్ నేచర్స్ ఉన్నాయి. ఆ నేచర్స్ మానవ అదే ఐ మీన్ లైక్ ఆన్ ద పబ్లిక్ ఎట్లా ఉంటుంది భూమండలం మీద ఉన్న జనాలకి అందులోనే పుట్టాలి. ఎవరు పుట్టినా ఆ 108 పాదాల్లోనే పుట్టాలి. అవును. అంతే కదా! సో, ఎవ్రీబడి ఇప్పుడు జీవరాశులు ఏదన్నా సరే ఆ 108 పాదాలు మించి దాటెళ్ళడానికి ఉండదు కదా! ఎవరు పుట్టినా ఆ నక్షత్రంలోనే ఏదో ఒక నక్షత్రమే ట్రాన్సిట్ అవుతుంటది చంద్రుడు. ఆ నక్షత్రంలో ఏదో ఒక నక్షత్రాల్లో పుట్టాలి. 27 నక్షత్రాలే ఉంటాయి కదా! అయితే ఇప్పుడు భూమి మీద అన్నారు. అది హ్మ్. హ్మ్. కేవలం మనకు సంబంధించి మాత్రమే కదా! ప్రపంచవ్యాప్తంగా ఈ యాహ్! నక్షత్రాలు యాహ్! యెస్. వీటిని యెస్. రాసులు బట్ మనకేంటంటే మనకి హిందూ ధర్మాలు ఇవన్నీ తెలుసు కాబట్టి, హ్మ్. మన ల్యాండ్ మీద ఉన్నటువంటి ఈ డివోషనాలిటీ, స్పిరిచువాలిటీ వేరే ల్యాండ్స్ మీద అంత ప్రభావితం లేదు గదా! బట్ స్టిల్ ఇప్పుడు లైక్ దట్ మీరిందాక అడిగారు నన్ను ఏమని ఎంత మోడర్న్‌గా ఈ ఆస్ట్రేలియాలోకొచ్చాను. ఐ విల్ టెల్ యూ ఇఫ్ యూ వాచ్ సమ్ లైక్ ఈ మధ్యన యూఎస్‌లో గూడా చాలామంది పిల్లలు దే ఆర్ లైక్ చాలా వీడియోస్ చేస్తున్నారు. విష్ణు సహస్రనామం చదువుతా. ద హ్మ్. పీపుల్ హూ ఆర్ బోర్న్ ఇన్ ఇంగ్లీష్‌లో గాని, లేకపోతే ది పీపుల్ ఫ్రమ్ ద రష్యా గాని, లైక్ కెనడా గాని చాలామంది దే ఆర్ టెల్లింగ్ లైక్ ఈ విష్ణు సహస్రనామం చెప్పడం చాలా వీడియోస్ మీరు చూడొచ్చు. హ్మ్. సో, నౌ ద వరల్డ్ ఈస్ కంప్లీట్‌లీ ట్రాన్స్‌ఫార్మింగ్.
ఓకే. విష్ణు అంటే ఏంటి? ఇవన్నీ ఇప్పుడు మెల్లిమెల్లిగా పాకుతున్నాయి. హ్మ్. సో, దిస్ ఈస్ ద థింగ్. ఇప్పుడు 27 నక్షత్రాలున్నాయి. హ్మ్. అందులో 108 పాదాలున్నాయి. యాహ్! యాహ్! 9 యాహ్! గ్రహాలున్నాయి. యాహ్! యాహ్! వీటన్నిట్లలో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళో, లేకుంటే ఈ రాశో, ఇదా అయితే కొంచెం చెడు ప్రభావం ఉంటుంది. ఆ! ఈ రాశి వాళ్ళకి ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. ఆ! వీళ్ళింత అగ్రెసివ్‌గా ఉంటారు అంటే, వాళ్ళని మనం డిస్క్రిమినేట్ చేసి చూసినట్టు కావట్లేదా? ఈ నక్షత్రంలో నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు ఇలాగే ఉంటావు. నీకు ఈ ఆహ్, ఈ బాడీ లాంగ్వేజో, నీ మైండ్ సెట్టో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే నువ్వు అలా ఉన్నావు. అంటే మనం దాన్ని ఒక వివక్షగా చూసినట్టు నో. అనిపించట్లే? నో. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ లైక్ డిస్క్రిమినేషన్ అని కాదు కానీ, నీకు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడైనా ఒక విషయం లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాలి. సంథింగ్ టు చేంజ్. హ్మ్. మార్పనేది ఉండాలి కదా! హ్మ్. ఇప్పుడు నీకు అగ్రెషన్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కోట్ లైక్ టేక్ చిత్తా నక్షత్ర ఆర్ టేక్ ఎనీ మార్స్ నక్షత్ర. కుజ నక్షత్రాలు ఏదైనా తీసుకో లైక్ చిత్త యూ టేక్, ధనిష్ట యూ టేక్, లైక్ మృగశిర యూ టేక్. వై ఓన్లీ దీస్ 3 నక్షత్రాస్ హావ్ మెరిటల్ ప్రాబ్లమ్స్? దిస్ ఈస్ కర్మ. దిస్ ఈస్ నాట్ ఎవరికి దిస్ ఈస్ మ్యారిటల్ నాట్ వైవాహిక వైవాహిక ఇబ్బంది. దిస్ వివాదాలో ఈస్ నాట్ లేకుంటే డిస్క్రిమినేషన్. హ్మ్. డిస్క్రిమినేషన్ కాదు ఇది. హ్మ్. ఎత్తి చూపించట్లేదు కదా! హ్మ్. లైక్ యూ టేక్ రేవతి నక్షత్ర. హ్మ్. లైక్ రేవతి నక్షత్ర చూడండి, దే విల్ గో ఫర్ హైట్స్ ఇన్ ద స్కై. అక్కడి నుంచి కిందన పడతారు. హ్మ్. నేను ఇందులోనూ ఒక లాస్ట్ వీడియోలో చేశాను. ఇందులో లైక్ ఒక స్విట్జర్లాండ్‌లో ఒక స్నో మౌంటైన్స్ మీద మంచి కాళ్ళు చెప్పుకొని హ్యాపీగా వెనక చక్కగా జారబడి 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం చదువుకుంటా ఓ హ్మ్. ఫోన్ తీసి "మాయా ఒక ₹100 ఉంటే ఇరా" అని అడిగేవాడే రేవతి నక్షత్రం. బట్ హ్మ్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సో మెనీ పీపుల్. సో, అక్కడెళ్లి కూర్చున్నాకనే Yeah, but డబ్బుండదక్కడ. బికాస్ దే వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్‌గా ఏకాంతంగా ఉండాలి అన్నీ ఉంటాయి. బట్ వాడి దగ్గర డబ్బుండదు. హ్మ్. డబ్బుండదంటే ద బెస్ట్ వెల్త్ నక్షత్ర ఈస్ రేవతి. ద ప్రాబ్లమ్ ఇస్ దే మేక్ లోడ్ ఆఫ్ మనీ బట్ ఆళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. హ్మ్. మీరు చూడండి, ఈ పుట్ కామెంట్స్ ఫర్ దిస్ నక్షత్ర ఇలా చాలా వీడియోస్‌లో చెప్పాను నేను. అండ్ ఇట్ వర్కింగ్. అండ్ లైక్ యూ టేక్ భరణి నక్షత్ర. భరణి నక్షత్రంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫర్ ఫ్రమ్ ద మెరిటల్ ప్రాబ్లమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ చైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. చైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దీస్ ఆర్ కర్మిక్ థింగ్స్. ఓకే. లైక్ ఆరుద్ర నక్షత్రం విచ్ ఇస్ గ్రీడ్. ఐ నీడ్ సో మచ్. ఆరుద్ర నక్షత్రం ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌లో ఉంటది. మిథున స్థానంలో ఉంటుంది. టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ బికాజ్ యూ కాంట్ స్టాప్ ఇట్. రాహు ఈస్ ఎండ్‌లెస్ డిజైర్. రాహు ఈస్ ఔట్ ఆఫ్ ద బౌండరీ. సో, నువ్వు కంట్రోల్ చేయలేవు. హ్మ్. లైక్ పీపుల్ బోర్న్ ఇన్ అశ్లేష నక్షత్ర, పీపుల్ బోర్న్ ఇన్ మూలా నక్షత్ర. యూ టేక్ దట్ దేర్ విల్ బి మెరిటల్ ప్రాబ్లమ్స్. హ్మ్. మ్యారేజ్ జరగట్లేదంటారు. నారాయణ వాళ్ళు అంటారు. ఇంకోటి ఓకే, రెమెడీస్ విల్ కమ్. రెమెడీస్ చాలామంది చాలా చెప్తా ఉంటారు. అది వేరే ఇష్యూ. హౌ ఇట్ వర్క్స్ అనేది డిపెండ్ అపాన్ ద భావ అండ్ లగ్నం అవన్నీ మారుతాయి. బట్ నేచర్ చెప్తున్నాను. లైక్ శేష నక్షత్ర విల్ కనెక్టింగ్ విత్ ద మ్యారేజ్. లైక్ యూ టేక్ శ్రవణ నక్షత్ర. ఇందులో ఏమవుతుందంటే లైక్ శ్రవణ నక్షత్ర గ్రోత్ ప్రాబ్లమ్స్ అండి. లైక్ ఉత్తరాషాఢ లాట్ ఆఫ్ సఫర్ ఇన్ లైఫ్. బట్ విజయపద అనేది నక్షత్రాల్లో ఉత్తరా నక్షత్ర, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. సో, శ్రవణ నక్షత్రానికి వచ్చినప్పుడు లాట్ ఆఫ్ సఫర్ ఉంటుంది. గ్రోత్ చాలా లేట్ అండ్ డిలేడ్‌గా ఉంటుంది. సో, హ్మ్. ఎవ్రీ నక్షత్ర హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కర్మ రిలేటెడ్. దిస్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్. వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ హ్మ్. వాట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ యూ బోర్న్ ఇన్ దట్ పర్టిక్యులర్ నక్షత్ర అని కాదు. దట్ నక్షత్ర హ్యావ్ దిస్ నేచర్. హ్మ్. సో, సూర్య మీరు శివరాత్రి గురించి చెప్తా అన్నారు. యాహ్! శివరాత్రికి కొంచెం టైం ఉంది కాబట్టి మనం కొద్దిగా సమయం తీసుకొని యాహ్! శివరాత్రి యాహ్! దగ్గరికెళ్దాం. యాహ్! మీరు భరణి అన్నారు. యాహ్! భరణి గురించి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్‌తోనే అడుగుతున్నా. ఆ యాహ్! ఇంట్రెస్ట్ ఏందనేది నేను మీకు చెప్పను. ఓకే. కాకపోతే యూ హావ్ టు టెల్ మీ అబౌట్ భరణి. షూర్. షూర్. సో, భరణి అనేది ఒక మేష రాశిలో ఉంటుంది. హ్మ్. అండ్ భరణి ఇది నక్షత్ర వేర్ సాటర్న్ డెబిలిటేట్. శని నీచబడే నక్షత్రం. యూ టు టేక్ ఇట్ ఓకే. చాలా క్లియర్‌గా చెప్తాను భరణి గురించి ఇవాళ. భరణి శుక్ర నక్షత్రం. ఓకే. కుజ స్థానంలో ఉండే నక్షత్రం. హ్మ్. జనరలైజ్డ్‌గా వెన్ యూ టేక్ అబౌట్ భరణి, ఎవరైనా జీవితంలో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మీరు ఆహ్, జనరల్‌గా జ్యోతిష్యం తెలిసినోళ్ళు, ఈ యాస్ట్రాలజీ తెలిసినోళ్ళు కుజ దోషం అని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కుజ దోషం అంటే కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. లైఫ్‌లో ఎట్లా చెప్తారు కదా! అంతా కుజుడి నుంచి ఏర్పడేదే ఉంటది. మ్యారేజ్ ఇష్యూస్ గాని, చైల్డ్ ఇష్యూస్ మోస్ట్ ఆఫ్ ద చైల్డ్ ఇష్యూస్ గాని, మ్యారేజ్ ఇష్యూస్ కుజుడి నుంచే ఉంటది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే. ఈ క్వారల్స్, ఫైట్స్, అగ్రెషన్స్ హ్మ్. ఏదైతే సంసారానికి ఆపోజిట్‌గా నేచర్ ఉంటదో, ఆ నేచర్ అంతా కుజుడి నుంచి తీసుకుంటాం కదా! అలాంటి కుజుడి యొక్క రాశిలో మొట్టమొదటి రాశిలో రెండో నక్షత్రం అయి ఉంటుంది. అది శుక్ర నక్షత్రం అవుతుంది. భరణి నక్షత్రం. అందు మీద శని నీచబడే నక్షత్రం. ఓకే. ఈ ఈ ఫస్ట్ పాయింట్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు భరణికున్న క్వాలిటీస్‌లో ఒకటి అగ్రెషన్ ఉంటుంది ఫ్రమ్ ద సైడ్ కుజ సైన్. ఓకే. ఒక కైండ్ ఆఫ్ టెంపర్‌మెంట్ కదా! రెండోది ఇంకోటేంటి శుక్రుడంటే ప్లెజరబుల్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెలబ్రిటీ. మనం ఎక్కడికైనా ఎళ్ళామంటే మనం ఆహ్లాదపరచాలా, 4 జోకులేయాలా, రావాలా. ఇదంతా కదా! బావుంది కదా! సో, నెక్స్ట్ ఇంకోటేంటి సాటర్న్ రిప్రజెంట్ డిసిప్లిన్ అనుకోవచ్చు, స్టెబిలిటీ అనుకోవచ్చు. బట్ సాటర్న్ ఈజ్ ఎ పనిష్మెంట్ ప్లానెట్ అని కూడా అనుకుంటాం. ఎందుకంటే ఏలినట్ శని వస్తుందన్నా, ఇంకోటొస్తున్నా సాటర్న్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ఫియర్స్ అని చెప్తారు. హ్మ్. ఓకే. సాటర్న్ ఈజ్ ఎ లిటిల్ విచ్ ఈస్ కైండ్ ఆఫ్ కొంచెం కించుంతన్న నొప్పి లేకుండా శని కదలడని అర్థం. అలాంటి శని నేర్చబడే నక్షత్రం. సో, నౌ యూ అండర్‌స్టాండ్ ఇట్. అండ్ ఇంకొకటేంటి భరణి నక్షత్రానికి మామూలుగా
సింబల్ ఏంటి? రిప్రొడక్షన్ అంటే యోని సింబల్ ఉంటుంది. కానీ దీని డైటీ అంటే దీనికి సంబంధించిన ఆ దేవతానాథుడు ఎవరు? యముడు. సో, ఈ రిప్రొడక్షన్ ఆర్గాన్ అనేది నీకు జీవితాన్ని ఇస్తుందని అర్థం. అవును. ఎవరైనా భూమి మీద రావడానికి అది అవకాశం కుదరదు. కంటిన్యూయేషన్ అనేది. కానీ ఎండింగ్ ఎవరు? యముడే గదా! యముడి నుంచే కదా మన ప్రాణం పోతుందని ఇవన్నీ స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు యముడికి ఒక రోల్ ఉంటుంది. సో, ఆయనొచ్చి ఆ పాశం ఇస్తే మనం వెళ్ళిపోతే ఎట్లా ఉంటది సో, కదా రోల్. పుట్టుక నుంచి సో మరణం వరకు. యాహ్! దిస్ ఈస్ ద థింగ్. బట్ యూ షుడ్ అండర్‌స్టాండ్ ఇందులో ఏంటంటే వీళ్ళు ఎంత నొప్పి, బాధ అందుకనే సాటర్న్ బ్రింగ్స్ పనిష్మెంట్ అనే మాట అనంగా నేర్చబడే శని మామూలుగా ఇబ్బంది పెడతాడంటే శని పూర్తిగా నేర్చబడిస్తాను. హ్మ్. సో, అంచేత ఏమవుతుంది ఆ నేర్చబడే నక్షత్రాన్ని తీసుకోవచ్చు. సో, అందుకని ఏమవుతుంది లాట్ ఆఫ్ సఫర్ ఉంటుంది. చాలా సఫర్ ఉంటుంది. కానీ వీళ్ళకున్న క్వాలిటీ ఏంటంటే వీళ్ళకున్న అగ్రెషన్ వాళ్ళకున్న క్వాలిటీ శుక్రుడి నుంచి వచ్చే ఆహ్లాదం ఉంటది. మొఖం మీద చిరునవ్వు వేసుకొని కడుపులో ఉన్న బాధ బయటికి చెప్పకుండా మేనేజ్ చేసే నక్షత్రాల్లో ఇదొక నక్షత్రం. ఓకే. నవ్వుతూ కనిపిస్తారా ఎప్పుడు? నవ్వుతా అంటే బికాస్ వీనస్ అంటే అర్థం ఏంటి? 10 మంది దగ్గర చాలా ప్లెజరబుల్‌గా, సరదాగా, ఆహ్లాదంగా ఉండాలా, నీట్‌గా ఉండాలా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలి. వీళ్ళకి ఎప్పుడు కూడా ఆర్నమెంట్స్ మీద వచ్చేదాని మీద అంటే ప్రతి దుస్తుల మీద ఎవ్రీథింగ్ విల్ బి టాప్ నాచ్ ఉంటది. ఈ కడుపులో దుఃఖం తప్ప. అది కూడా టాప్ నాచే కనిపిస్తుంటది. అంటే దుఃఖం ఎవరితో పంచుకోలేరు. ఓకే. దే కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. అంటే ఎంతవరకు భరిస్తారు? భరణి అంటే భరించడం అని అర్థం. అంటే ఈ భరించడం అంటే నా స్టైల్ ఆఫ్ విషయంలో ఏ పుస్తకం కాదు. ఇక్కడే భరణి అంటే ధరణి అయిన వాళ్ళు అని కూడా ఒకటి ఉంటుంది కదా. దట్ ఐ డోంట్ నో. బట్ నా కైండ్ ఆఫ్‌లో నేను నా ఎక్స్‌పీరియన్సెస్‌లో లాట్ ఆఫ్ చార్ట్స్ భరణి మీద చేసిన మూలన భరణి అంటే భరించడం అని అర్థం. భరించడం అంటే అందుకని వీళ్ళు స్థాయికి మించిన నొప్పి మోసేస్తారు. విపరీతంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి భరణిలో నార్మల్ కార్మిక్ ప్రాబ్లం ఏంటి? వీళ్ళకి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లము, లేకపోతే చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లము, చిల్డ్రన్ గ్రోత్ ప్రాబ్లము, చిల్డ్రన్ ఎదిగేటప్పుడు ఇబ్బంది అవ్వడం. అండ్ భరణి ఆల్వేస్ వాంట్ హిజ్ హస్బెండ్ టు వర్క్ ఆల్సో. ఇదొక నేచర్ ఉంటుంది. నువ్వు కూడా పని చేయి, నేను కూడా పని చేస్తాను, వేడి నీళ్ళకి చన్నీళ్ళని. బట్ వీళ్ళిద్దరు వేడి నీళ్ళకి చన్నీళ్ళైనా వారానికి 3 రోజులే, మిగతా 3 రోజులు మామూలుగా ఈ అరుపులుగా అవి మామూలే. ఓకే. అండ్ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? మా అత్తగారు అనే మాట ఒకటి వస్తుంది. ఎందుకంటే 8th హౌస్ అనురాధ నక్షత్రం చంద్రుడు నేర్చబడతా ఉంటాడు కదా. మా ఫ్యామిలీని ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఇలా భరణి నక్షత్రం ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి? ఫ్రమ్ ద మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ దే విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ గుడ్ మనీ రిలేటెడ్ కింద అనుకోవచ్చు. కొంతవరకు ప్రాపర్టీ అనొచ్చు, మనీ అనొచ్చు, ఇలాంటివన్నీ కూడా భరణి కొంచెం సంక్రమించడానికి అవకాశం ఉంది. కానీ ఈ అత్తగారు అనే మాట ఉంటుంది కదా, ఈ అత్తగారు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మేబీ దే రిలేటెడ్ టు మెడికల్ ప్రొఫెషన్స్ ఏదైనా ఉన్నా సరే, బట్ దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఇది ఒకటి పాయింట్ తీసుకోవచ్చు మనం భరణి. అండ్ ఇంకా కొంచెం చాలా లోతులో కాకపోతే మీరు చెప్పినవన్నీ ఎక్కువ నెగటివ్ లో కనిపిస్తున్నాయి. నెగిటివ్ అని కాదు. ఎలా అని కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెగిటివ్. ఇట్ ఈస్ అబౌట్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ వీఆర్ గెటింగ్ కాల్స్. నా కన్సల్టేషన్స్ వస్తున్నాయి. ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. Somebody who is staying in Canada calls me, somebody in US, somebody in New Zealand, maybe somebody in India, హైదరాబాద్, రాజమండ్రి ఎక్కడో దగ్గర వీళ్ళందరూ కూడా భరణి నక్షత్రం చూసి అనయ్య నువ్వు యాజ్ ఇట్ ఈస్గా చెప్పావు అన్నయ్య. దేర్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ టైమ్ జోన్స్. అసలు లైఫ్ స్టైలే డిఫరెంట్ వాళ్ళది. టైమింగ్ జోన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫ్యామిలీ నేచర్స్ ఆర్ డిఫరెంట్. బట్ అందరికీ కూడా ఒరే అనయ్య నువ్వు చెప్పింది కరెక్ట్రా, అలాగే ఉన్నదిరా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పిల్ల జీవితం అలాగ అయిపోయిందిరా, దాని పెళ్ళి ఎలా పెట్టాకలైందిరా, వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి ప్రాబ్లం ఉందిరా, ఒరే వాళ్ళ పిల్లలకి ఎలాగ ఒంట్లో బాగాలేదురా, లేకపోతే దీని ఎడ్యుకేషన్ ఆగింది మళ్ళీ కంటిన్యూ చేసింది, మళ్ళీ ఆగింది మళ్ళీ కంటిన్యూ చేస్తుంది, ఇలా జరుగుతుందిరా, నువ్వు చెప్పింది కరెక్టేరా అని డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఎందుకు వస్తుంది అంటే 100 జాతకానికి ముందు యాస్ట్రాలజీలో ఒక మాట ఉంటుంది. యాస్ట్రాలజీలో ప్రామిస్ చేయలేం, ప్రిడిక్ట్ చేయగలం అని ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే యాస్ట్రాలజీలో 50% కరెక్ట్ ఉంటుంది, 50% అంచనా వేయలేం. అది దానికి చాలా ఏకాగ్రత శక్తులు ఉండాలి. అందరి చక్రాల మీద 100% చెప్పాలనేది చాలా జరగని పని. జాతకానికి అది ఉండదు. ఎప్పుడు ఎవరు చెప్పినా మ్యాక్సిమం మరీ విపరీతమైనటువంటి నాలెడ్జ్, పండితులు, సరస్వతి కటాక్షాలు పొందేసున్న అలాగని కూడా చెప్పలేము. ఇట్ ఫాల్స్ సమ్వేర్. ఎక్కడో ఒక దగ్గర కొన్ని చక్రాలకి 50 నుంచి 70% చెప్పగలం. సరస్వతీ పుత్రులు ఎంత మాత్రాన్ని చదివేస్తారనేది ఉండదు. చాలా కష్టం అది. ఎక్కడన్నా కొన్ని చక్రాల మీద భగవంతుడు అవకాశం ఇస్తాడు. అన్ని చక్రాల మీద పరిపూర్ణంగా 100% చెప్పలేం. నేచర్స్ చెప్పగలుగుతాం, డైరెక్షన్ చెప్పగలుగుతాం. ఆస్ట్రాలజీ అనేది ప్రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేయడానికే, మెరాకిల్స్ చేయడానికి ఉండదు. కర్మలకి రెమెడీస్ చెప్పగలుగుతాం. అవి వర్కౌట్ అవుతాయా లేవా అని ఎంతవరకు వచ్చిందంటే వాడు నువ్వు ఎంత డివైనిటీతో చేస్తున్నది భగవంతుడికి నీకు సంబంధించింది. దారి మాత్రం మనం చూపిస్తాం. ఎంతవరకు దారంటే లైక్ ఒక పాత్, ఒక టార్చ్ బెరర్. ఆస్ట్రాలజీ అనేది ఒక టార్చ్ బెరర్. ఇట్ ఈస్ దీనికి పని చేస్తుంది. ఇప్పుడు భరణి ఉన్నది చెప్పినట్టుగా 50% ఇదైతే 50% or maybe like 50 to 70% సంథింగ్ ఇట్ వర్క్స్. ఆస్ట్రాలజీ వర్క్స్ బట్ కంప్లీట్గా 100%. అందుకనే ఇప్పుడు 100 జాతకాలు 100 మంది భరణీలు ఉందాం, 100 మందికి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, బట్ 70 people విల్ కనెక్ట్. ఓకే, 70 people will definitely connect. మీరు చూడండి కాదు మన కన్సల్టేషన్స్ వచ్చినప్పుడు ఐ టెల్ వై దీస్ పీపుల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్లో ఉన్నారు,
బట్ దిస్ వీడియో ఇస్ కనెక్టింగ్ టు దెమ్ లైక్ పీపుల్ బాండ్ ఇన్ భరణి హ్యావింగ్ ఎ మెరిటల్ ఇష్యూ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ చైల్డ్ ఇష్యూ ఆర్ ఎడ్యుకేషనల్ బ్రేక్ డౌన్స్ ఉన్నాయి, లేకపోతే క్వారల్స్ విత్ ద మదర్ ఇలా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. వై దియర్ ఇస్ కనెక్టింగ్? వై నేను చెప్పిన 4 పాయింట్లే కదా, ఇందులో 70 మందికి ఎందుకు ఉన్నాయి డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్న వాళ్ళందరికీ? వై ఇట్ ఈస్ ఎఫెక్టింగ్? మేబీ షీ స్టడీయింగ్ ఏదో ఎంఎస్లోనే ఎక్కడో చేస్తే యూఎస్లో ఉన్నది. అయినా యూఎస్లో ఉన్న అమ్మాయి కూడా ఈ మ్యారేజ్ ప్రాబ్లం ఏంటి? శుభ్రంగా చదువుకుంది కదా. ఇండియాలో ఉన్నది పాపం ఏదో ఈ పీజీఏ చేసిందో లేకపోతే ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ పిల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు వచ్చినాయి? సో ఇట్ ఈస్ కనెక్టింగ్ సమ్వేర్. ఎందుకని అన్నాం కదా, భరణి అంటే బరువును మోస్తానే ఉంటుంది, బట్ పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఓకే, చిన్నప్పటి నుంచి నేను వినేదంటే భరణి అంటే ధరణిని ఏలేవాళ్ళు టాప్ లో ఉంటారు. మీరు చెప్పారే టాప్ సఫరర్స్. భరణి టాప్ నక్షత్రాస్లో ఉత్తరాషాఢ is the prime nakshatra among all the nakshatras of 27. ఉత్తరాషాఢ is the prime nakshatra which అంటే భరణికి బాధ మీకు అర్థమవుతుందా? భరణి దిగమంకునే బాధ. ఉత్తరాషాఢ, రోహిణి, పుష్యమి, ఉత్తరా ఫల్గుని, రేవతి, దీస్ ఆర్ సఫర్స్. ఇవన్నీ కెరటాలకు ఎదురెళ్ళే నక్షత్రాలు. నీకు రాని ఎంత వస్తారు ఇవన్నీ శ్రీశ్రీ ఇప్పుడు ఖాళీగా ఉన్న రేవతి కానీ ఉత్తరాషాఢ కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తెలియని ఒక చిన్న ఒక 2-3 లైన్స్ చదివినా సరే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోద్ది. వాళ్ళు ఎదురెళ్తుంటారు టైడ్స్కి. లైక్ పుష్యమి నెగ్గుతుంది జీవితంలో, రోహిణి నెగ్గుతుంది, రేవతి నెగ్గుతుంది, ఉత్తరాషాఢ నెగ్గుతుంది, ఉత్తరాఫల్గుని. అంటే వాళ్ళు టైడ్స్కి చాలా సఫర్స్ ఉంటాయి కానీ వాడు దాటుతుంటాడు. విజయం సాధిస్తారు. భరణి అలా కాదు కదా. భరణి ఏంటంటే బాధ. భరణి అంటే దిగమింకుంటుంది, భూమి బరువును మోస్తుంది అంటాం కదా. టేక్ ఇట్ అవుట్. ఎంత చేయాలి నీకు, దానికన్నా స్థాయిని మించి చేస్తుంటుంది. ఇప్పుడు నో అని చెప్పడం భరణి చాలా లేట్ అవుతుంది. ఇదే ప్రాబ్లం దాంతో. ఏదో త్రివిక్రమ్ ఏదో సినిమాలో చెప్తాడు కదా, అలాగా నో అని చెప్తే వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారో, మనమే కాంప్రమైజ్ అవుదాం అంటే కాంప్రమైజ్ అని అంటే ఏదో త్రివిక్రమ్ ఏదో సినిమాలో చెప్పినట్టు ముందు నో చెప్పాలని చెప్పాలి. భరణికి ఏదన్నా మీరు అందాక అన్నారు కదా వీళ్ళు ఎలా మార్చుకోవడం కదా. ఫస్ట్ భరణికి నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పడం నేర్చుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఓకే, బాగుంది, ఐడియా బాగుంది. ఇప్పుడు మీరు చెప్పింది భరణి అనేది కేవలం మహిళలకు మాత్రమేనా? అలానే ఉండదండి. ఎనీథింగ్ ఒకటే రెండు అందరికి ఈక్వల్ గా ఉంటుంది. యా, సేమ్ థింగ్. మెన్ అండ్ ఉమెన్ అని ఏం లేదు. ఇట్ విల్ బి ద సేమ్ రిజల్ట్ విల్ బి దేర్. ఇట్ డజంట్ మీన్ లైక్ అది. మెన్ అండ్ ఉమెన్ అనేది వివాహానికి సంబంధించుకున్నప్పుడు తీసుకుంటుంటాం అంతే. జనరలైజ్డ్గా నక్షత్రంలో తీసుకున్నప్పుడు మెన్ ఆర్ ఉమెన్ ఎవ్రీబడి ద సేమ్. అదే చెప్తున్నాను కదా, ఇదే నక్షత్రం మా అబ్బాయికి ఎలాగైందని వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుంటారు. సేమ్. ఇప్పుడు ఆడపిల్ల ఉందంటే ఇప్పుడు ఏంటి మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది, సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు మనం 27 నక్షత్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు కొందరేమో భారంని బాగా మోస్తారు, కొందరేమో చాలా విజయాన్ని సాధిస్తారు, కొంచెరేమో దే ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ అనుకున్నప్పుడు, దేనికైనా ఎదురెళ్తూ ఉంటారు అనుకున్నప్పుడు, ఇక్కడే మనకి సిజేరియన్స్ అవుతున్నప్పుడు ఈ నక్షత్రంలోనే పుట్టాలని ముహూర్తాలు చూసుకొని పుట్టిన దాంట్లో పర్ఫెక్ట్గా మీరేం చెప్పారో ఆ క్వాలిటీస్ ఏ వస్తాయా? అలా అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కదా. అలా అని తీసుకోవద్దు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ముహూర్తాలు పెట్టేసి లేకపోతే ఏదో చేసేద్దాం అనుకుంటే జననాలు అయిపోతాయి అనుకోవడం బూతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉండవు. ఎప్పుడైనా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అసలు శ్వాస పోసుకోవడం అనేది అది మీకు. అందుకనే ఇందులోనూ మీకు జ్యోతిష్యంలో మొదలుపెట్టినప్పుడు ఎకారాలని ఉంటాయి. అంటే మీరు ఎకారం అంటే ఎకటించడం నీకు తట్టుకోలేని పరిస్థితులని. అందుకనే మీకు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు జన్మించాడు అనుకో, ఆడు పుట్టేటప్పుడు ఈడితే పుడుతుంటాడు. నాకు వద్దు, నేను రాను కిందకు వస్తే నాకు ఏమొద్దు తెలుసు, నాకు వద్దు. ఇంకా నేను ఆల్రెడీ కేతు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ముగింపు అని చెప్తుంటాం. కేతు 12వ స్థానంలో ఉన్నప్పుడు ముగింపు అంటే మళ్ళీ రాదు ఇంకా అని అర్థం. కానీ అలాంటి లగ్నాలను బట్టి చెప్తా ఉంటారు జనరల్గా జ్యోతిష్యంలో. కేతు యొక్క స్థితిని బట్టి చెప్తా ఉంటారు. నేను ఇక రాను అని ఏడుస్తుంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అది బాల్యం, అదొక ఎకారం. అదంతా కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. యవ్వనం ఒక ఎకారం, తర్వాత మధ్య వయసు ఒక ఎకారం, దాని తర్వాత వచ్చేటప్పటికి 5-6 వచ్చేటప్పటికి వృద్ధాప్యం తర్వాత నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు, లేకపోతే నాకు అమ్మ ఉంది, కొడుకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారంట. నేను ఎక్కడే ఉంటానంటే లాక్కెళ్ళిపోతుంటాడు. ఇది ఒక ఎకారం. నేను రాను అంటాడు ముందు. నేను రానురా అంటే ఎండు ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నాన్న నువ్వు ఎక్కడే ఉండు, మాతోటే ఉండంటే ఎవడు ఉండడు. వాడిని ఆపలేం. అమ్మ నువ్వు ఇక్కడ ఉండవే, మాతో ఉండవే, నువ్వు మాతో ఉంటే బాగుంటుంది, నువ్వు ఉండిపోవే మాతో అని పిల్లలు ఎంత ఏడిచినా సరే వినకుండా వెళ్ళిపోయేది. అందుకని ఆయన వెళ్ళిపోయాడు, ఈవిడ ఇక్కడే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కాళం చేశారండి అలాంటి. కానీ ఆయన ఇక్కడే ఉంటాడు. ఎందుకుంటాడు? ఆ వచ్చేదానికి వెళ్ళేదానికి దిస్ ఆల్ లైకారకుడే ఉంటాడు ఎప్పుడైనా సరే. సృష్టికర్త అని చెప్తాం కదా, దిస్ ఆల్ అప్ టు ద శివ. అందుకనే ముహూర్తాలు పెట్టేస్తే ఇప్పుడు ముహూర్తాలు ఎంతవరకు డైరెక్షన్ ఇస్తాయి? ఏమంటే మీరు ఇప్పుడు డాక్టర్ చదవండి అని చెప్పామనుకో, వాడు చదవమని నిర్ణయించడం వరకు ఉంటుంది. ఈ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుందని. ఆడికి వెళ్ళిన తర్వాత ఆడు చదువుకోవడంలో కాలేజ్ మానేస్తే నేనేం చేయను?
హ్మ్. హ్మ్. అవును కదా! ముహూర్తం పెట్టేయడం నా చేతిలో ఉంటుందంటే, ముహూర్తం చూడగలిగే స్థితి నాకుంటుంది. హ్మ్. ఆ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాడు. ఏవండీ ఇలా ఉన్నాదండి మీరు చేసుకోండి ఈ పరిస్థితిలో అంటాను. ఎనకాలొచ్చే కాన్సిక్వెన్సెస్ ఎన్నుంటాయి. హ్మ్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ఇలాంటి పాయింట్స్‌కి కేదార్‌నాథ్ ఎళ్తారా? కేదార్‌నాథ్ ఎళ్ళినప్పుడు మీరు చాలా అంటే అందరూ అని కాదు. చాలా మంది చూడండి ఇప్పుడు వేల మంది, లక్షల మంది ఎళ్తారు. హ్మ్. అవునా కదా! హ్మ్. లేతే భగవంతుడి దర్శనాలకు చాలా మంది ఎళ్తారు కదా! ఇవన్నీ కూడా ముహూర్తాలు చూసుకొని అయ్యో! పరమశివుడిని చూద్దామనో లేతే ఆ వెంకన్న బాబుని చూద్దాం కదా! అని బ్రహ్మోత్సవాలకి ఇలా రకరకాలుగా ఎళ్తుంటారు. కానీ మీరు ఎన్నో సార్లు వింటారు. ఎందుకు పుష్కరాల్లో కూడా రకరకాలుగా వినుంటారు. ఏమని? ఏవండీ బస్సు తిరగబడిపోయిందండి. ఓ 40 మంది పోయారు. హ్మ్. లేతే బ్రహ్మోత్సవాల్లో తొక్కుట్ల 40 మంది. ఈళ్ళందరూ పరమశివుడి దగ్గరికే పోయారు కదా! ఈ కుంభమేళాలో అయినప్పుడు అదే మాట వాటెవర్ అన్నారు కదా! ఎవ్రీథింగ్ దట్ ఈస్ అందుకనే మీకు నువ్వు పెట్టడం, వెళ్ళడం వరకే అని కాదు. నథింగ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. అంతా డీఎన్ఏ ముందొచ్చుంటది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇవన్నీ చూడాలి అనేది? దిస్ ఈస్ వాట్ డైరెక్షనల్ పాత్. ఇది స్ట్రెంగ్త్‌నిస్తది. యాస్ట్రాలజీ అనేది ఏం చేస్తది? నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని రీచ్ చేయగలుగుతది. ఒక డైరెక్షనల్ పాత్ ఇవ్వగలుగుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవండీ ఇన్ని కోర్సులొచ్చేసినాయి పిల్లోడు ఏం చదవాలో తెలియట్లేదు. హ్మ్. అమ్మ వీడికి ఈ గ్రహాలు ఇన్నున్నాయి. కేతు అంటే మ్యాథమెటిక్స్ అని, రాహు అంటే టెక్నాలజీ అని, ఏఐ టెక్నాలజీస్ అన్నీ కూడా రాహు మీద ఆధారపడి ఉన్నాయి. అంత ఇన్‌స్టంట్ ఈజ్ నథింగ్ బట్ రాహు కదా! లేకపోతే కుజరాహువులు ఉంటే ఇంక సర్జన్ అవుతాడేమో వీడు. ఇలా అట్‌లీస్ట్ లైక్ ఏఐ టెక్నాలజీస్ అనొచ్చు. లేకపోతే సైబర్ క్రైమ్ టెక్నాలజీస్ వచ్చినాయి ఇప్పుడు. సో, చాలా అప్‌డేట్ అవుతా ఉన్నది కదా! హ్మ్. సో, ఇలా ఉన్నప్పుడు వాడికి ఎడ్యుకేషన్ రూట్ చెప్పొచ్చు. ఓ మ్యారేజ్‌లో ఇబ్బందున్నది. అవునమ్మా శేష నక్షత్రం మీద పుట్టావు, అశ్లేష నక్షత్రం మీద పుట్టావు, లేతే భరణి మీదే పుట్టావు, లేతే మూల మీద పుట్టావు, లేకపోతే సంబంధం ఏదో ఎక్స్‌వైజెడ్ నక్షత్రం మీద పుట్టావు. సో, ఈ నక్షత్రానికి బాధున్నది. సరే ఈ రకంగా ఇంకో జాతకం గనక ఏమన్నా ఇంకో జాతక బలాన్ని ఏమన్నా తీసుకుంటే హ్మ్. కొంచెం అందుకని పిల్లల కర్మలని చెప్తాం గదా! అలాగే భార్య లక్ష్మి అని చెప్తాం గదా! భర్తను విష్ణు అని చెప్తాం గదా! ఇగో ఈ జతేస్తే కొంత మారొచ్చు. వాళ్ళ బలం వల్ల నువ్వు నిలబడొచ్చు. అలా ఉంటుందా? ఉంటుంది కదా! కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళనే చేసుకుంటారు గదా! హ్మ్. శాస్త్రం ఊరికనే పోలేదు కదా! కుజదోషం లేనోళ్ళు చేస్తే అది ఇబ్బందవుతుంది గదా! కుజదోషం ఉన్నోళ్ళు కుజదోషాన్నే ఎతుక్కొని చేస్తారు. చేసేటోడు అంకెలు ఇప్పుడు కట్టుకున్నప్పుడు. ఇప్పుడు మీరొక జత చేశారు. ఇది బాలేదు, ఇది బావుంది. ఇద్దరు అవును. పెళ్లి చేసుకుంటే అవును. బావుంటది. అవును. వాళ్ళ మధ్యలో గొడవలుండవా ఇంకసలే? గొడవలు వేరు 2, 3 నెలలు విడిపోవడం వేరు. గొడవలు ఎవరికుండవు? హ్మ్. మాకుండవా గొడవలు అస్ట్రాలజర్స్‌కి మేము కొట్టు సత్తాం మామూలే. అలానే ఉండదు మీరు గదా! చూసుకోలేదా? అలా ఉండదు. చూసుకొనుంటారు కదా మీరు కూడా. సీ కలిసి కాపురం చేస్తున్నామా, పిల్లల్ని పెంచుకుంటున్నామా, సంసారం నడిపించగలిగామా, మనం ఏ స్థితికైతే వచ్చామో మళ్ళీ పిల్లలు "ఒరేయ్ నాన్న, అమ్మ బానే ఉన్నారు కదరా మీరు" అని హ్మ్. పిల్లలు పలకరించగలుగుతున్నారు గదా! హ్మ్. ఆళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నాం గదా! మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మా అమ్మగారు, నాన్నగారు ఉన్నారు. మాకు పెళ్ళిళ్ళు చేశారు. మా మనవళ్ళని చూస్తున్నారు గదా! అంటే నిలబడి ఉన్నారు కదా! హ్మ్. కొట్టుకోవడం అనేది ఏమున్నదండి? 2 ఆత్మలు ఒక రూఫ్ కింద ఉంటే ఆటోమేటిక్‌గా కొట్టుకొని చస్తారు. హ్మ్. దానిదేముంది? అవును కదా! అందులో ఆడ, మగ ఇంకేముంటది అందులో? అది కామనే. హ్మ్. ఎటు మరి అంటది ఎటు అనేదే గదా! మరి అలాంటప్పుడు ఈ ముహూర్త బలాలు, ఈ జాతకాలు ఏం జేస్తున్నాయి? ముహూర్త బలాల్లో జాతకాలు పెళ్లి అంటే సంసారాన్ని, బంధాన్ని నిలబడడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంధం వేసినప్పుడు మీ నాన్నగారు అనుకోవచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు అనుకోవచ్చు. దే ఆర్ టీచింగ్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా! ఈ గొడవల నుంచి, ఈ బాధల నుంచి, వచ్చే విధానాల నుంచి దే ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. హ్మ్. నువ్వు వదిలేయడమే జీవితం అనుకుంటే ఈ జాతకాలు అవసరం లేదు. వదిలేయడమే జీవితం అనుకుంటే నీకు బంధమే అవసరం లేదు. వదిలేయడమే జీవితం అనుకుంటే అసలు నీకు ప్రేమానుబంధాలతో సంబంధమే లేదు. అసలు వదిలేయడమే జీవితం అనుకుంటే నువ్వు సంపాదించడమే అనవసరం లేదు. హ్మ్. అసలు వదిలేయడమే జీవితం అనుకుంటే నువ్వు ఎడ్యుకేషన్ ఎందుకు నీకు? నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చారు? జ్ఞానం దేనికి ఇస్తారు? ఈ పంచేంద్రియాలు దేనికి ఇస్తారు? అన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలాగే బతకాలని ఎందుకు చెప్తున్నారు? హ్మ్. తప్పు, చెడు మంచి చెడులన్నీ ఉంటాయి గదా! భావోద్వేగాలన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ఎందుకు బతకమంటున్నారు? ఆడపిల్లలతో గౌరవించాలని చెప్తున్నారు గదా! ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అసలు ఏ బంధమో నిలబెట్టుకోకపోతే ఏముంది జీవితం ఇందులో? హ్మ్. సో, దీనికి కొంత యాస్ట్రాలజీ ఎంతవరకు స్పిరిచువల్‌గా కనెక్షన్స్ యాస్ట్రాలజీలో ఆఖరికి ఏ క్వెషనన్నా భగవంతుడి పాదాలకే చేరతది. ఏవండీ బాధపడుతున్నాను, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే, అమ్మా ఇది చేసుకో. ఏదో మూర్తికి ఎవరు చెప్పినా నేను కాదు ఈవేళ 1500 మందో, 200 మంది 2000 మంది యాస్ట్రాలజర్స్ ఉన్నారు. ఎవరేం చెప్పినా చివరి కోసం ఏంటి? ఏదో రూపాన్ని భగవంతుడి పాదాలు పట్టుకో. ఇగో పలానా ఆలయం వెళ్ళు, లేతే ఆ క్షేత్రంలో బావుంటది, ఈ క్షేత్రంలో బావుంటది. లేతే ఈ నక్షత్రంలో ఎళ్ళు. ముహూర్తం పెట్టగలిగితే ఏది చేసినా యాస్ట్రాలజీలో అంచెవరు పరమశివుడో లేకపోతే ఎవరో ఒకళ్ళ దగ్గరికెళ్తారు. ఇగో అమ్మ ఆ మూర్తికి దండం పెట్టుకో మంచి జరుగుతది. అంతే. హ్మ్. ఫైనల్ అటెంప్ట్ ఎక్కడికి ఉంటది యాస్ట్రాలజీ మళ్ళీ తిరిగి మేము సేవకుల్లాటోళ్ళం. మేము మధ్యలో ఉన్న ఏమంటారు మేము టోల్ గేట్స్. సర్వీస్ మేము టోల్ ప్రొవైడర్సా? గేట్లు అంతే. టాక్స్ కలెక్ట్ చేసుకుంటాం. మేము ఓకే. టోల్ గేట్లేటోళ్ళం. ఓకే. మాకు గట్టి అక్కడికెళ్తారనమాట సర్వీస్. అంతకన్నా ఏముండదు. ఇఫ్ యూ ఎంజాయ్ ఆ జర్నీ ఎంజాయ్ చేయాలంటే టోల్ గేట్ దగ్గర టాక్సీ ఎగ్జాక్ట్‌లీ. మేము కట్టెళ్ళాలి. టోల్ గేట్ ఎందుకు పెడతామంటే, ఆ దారిని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తారు. మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు అనే దాంట్లో. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ ద డైరెక్షనల్ పార్ట్ అంత ఇవ్వగలుగుతాం. మళ్ళీ మీకు ఎక్కడైనా ఇబ్బందులొస్తే గనుక ఆ సర్దుకోవడానికి మళ్ళీ ఆ మూర్తికి నమస్కారం పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలా, ఏ విధానంలో పెట్టుకోవాలా, ఏ నక్షత్రాన్ని పెట్టుకోవాలా, ఏది అంటే అది చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటది, శాస్త్రం ఏం చెప్తుంది, ఇలాంటివన్నీ కొంచెం చెప్తాం. హ్మ్. భగవంతుడికి దగ్గరికెళ్ళే ముందు ఈ పద్ధతిలో వెళ్తే బావుంటుంది. నేనే కాదు ఎవరు చెప్పినా ఈ మంచే చెప్తారు. హ్మ్. యాహ్! ఓకే. బ్రింగింగ్ బ్యాక్ ద అగైన్ ద సేమ్ నోట్స్ ఇంతకుముందు రూట్స్ ఏమున్నాయి, ఆ రూట్స్ చెప్పుకుంటూ వస్తుంటాం. హ్మ్. ఇప్పుడు
నక్షత్రాలకి, గ్రహాలకి అధిపతులు ఇవన్నీ ఉన్నారు అనుకున్నప్పుడు, మళ్ళీ అనుగ్రహ దేవతలు ఇవన్నీ అండి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండదా? ఇప్పుడు నాకు నక్షత్రం ఇది, నా రాశి ఇది అనుకుంటే అయిపోయేదానికి, మళ్ళీ వాడికి మీరు చక్రాలు తీస్తారు, స్థానాలు చెప్తారు, అధిపతులు చెప్తారు, అనుగ్రహ దేవతలు చెప్తారు. ఇవన్నీ కన్‌ఫ్యూజింగ్ కాదా? ఏదో నేను పుట్టాను, నా జీవితం అలా గడుస్తోంది, అలా వెళ్ళిపోతోంది అనుకోవడానికి ఉండదా? See, it is like, యాంకరింగ్ ఈజ్ సింపుల్ టు మీ. యాస్ట్రాలజీ ఇస్ సింపుల్ టు యూ. యాస్ట్రాలజీ ఈజ్ సింపుల్ టు మీ. అంటే ఆ! ఎందుకంటే ఇందు మీద ఐ హావ్ ఎ ప్యాషన్. సచిన్ ఆడినట్టు నేను ఆడలేను కదా! సచిన్ ఆస్ట్రాలజీ చెప్పలేడు. నేను క్రికెట్ ఆడలేను. ఇది అంతే. సంబడి వి ల్యాండ్ విత్ ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. క్లియర్‌గా తెలుస్తుంది విత్ సైంటిఫిక్ రిజల్ట్. దాని మీద వచ్చే ప్రభావాలు ఉన్నాయని ఎంతమందికో తెలుస్తుంది. ఇప్పుడు నేను కాదు, మహానుభావులు ఎందరో, ఎందరో, ఎందరో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు బ్రహ్మం గారి దగ్గర నుంచి. భవిష్యత్తుని అంచనా వేయొచ్చు కానీ పరిపూర్ణంగా కొంతవరకు వేయగలుగుతాం. హ్మ్. అంతకు మించి మన వల్ల కాదు అనేది పెద్దలు ఎంతమందో చెప్పుకుంటూ వస్తారో అందులో నేను ఒకడినంతే. హ్మ్. 9 గ్రహాలున్నాయి. హ్మ్. 9 గ్రహాల్లో నీచ గ్రహం ఒకటి, పనిష్మెంట్ గ్రహం ఒకటి. వాళ్ళకన్నా వాటినెందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు దట్ మరి? డిపెండ్స్. అది మనం ఏ సమయంలో పుట్టాము, ఏ లగ్నంలో పుట్టాము దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని గ్రహాలు ఎప్పుడు నీచత్వాలు పొందవు. ఆ భావాలను బట్టి రాశి యొక్క విధి ఏర్పడుతుంది. అది. హ్మ్. దట్స్ ఆల్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఒకటి కెరియర్ ఆగిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కోట్ టిప్స్ చెప్తాను ఆస్ట్రాలజీలో. ఇఫ్ సంబడీ ఈస్ హావింగ్ ఏ మకర కేతు ఉన్నాడు. హ్మ్. మకర స్థానంలో అంటే మకర రాశిలో కేతు ఉన్నాడు. సింపుల్‌గా ఫస్ట్ పాయింట్ చెప్పొచ్చు ఏమని? ఒరేయ్! నీ కెరియర్‌లో గ్రోత్ లేదు. ఓకే. నీ కెరియర్ అప్టింగ్ ఉంటది. లేదా నువ్వెంత చేసినా నీకు ఆ సాటిస్ఫాక్షన్ కలిగించట్లేదు. ఎందుకు కలగట్లేదు? మకరంలో కేతు ఈజ్ నథింగ్ బట్ సెపరేషన్ అండ్ డిటాచ్‌మెంట్. హ్మ్. శుక్రుడితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే శుక్రుడితో కేతు ఉన్నాడు అనుకుందాం. ఒరేయ్! నీకు ఈ అమ్మాయికి పెళ్లి కావట్లేదు. పెళ్ళైనా పెళ్లిలో సంసార జీవితంలో సుఖం ఉండదు. బికాజ్ కేతు వీనస్ ఈజ్ ప్లెజర్. కేతు ఈజ్ డిటాచ్‌మెంట్ ప్లానెట్. ఓకే. సో 2 క్లబ్ అయ్యి ఒక కంజంక్షన్‌లో ఉన్నది. లేకపోతే రవి శుక్రులు ఉన్నారు. రవి శుక్రులు జనరల్‌గా డివోర్స్ కింద తీసుకుంటారు గానీ, అన్ని సార్లు డివోర్స్‌గా అదే కాలంగా తీసుకోకూడదు. సో డివోర్స్ చేసేటప్పుడు కొన్ని వేరే లెక్కలుంటాయి. బట్ నార్మలైజ్డ్‌గా నేను టిప్స్ పరంగా చెప్తాను కాబట్టి శుక్రకేతు అంటే ప్లెజరింగ్ ప్లానెట్‌కి డిటాచ్‌మెంట్ ప్లానెట్ యాడ్ అయినప్పుడు ఆ ప్లెజర్ కనిపించాలి. ఇదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రాహు బ్రింగ్స్ లాట్ ఆఫ్ ఫేమ్ ఇన్ లైఫ్. రవి రాహులు ఇద్దరు కలిస్తే యాక్చువల్‌గా పితృదోషాలని రకరకాలుగా చెప్తాను. బట్ ఇట్ ఈస్ ఆల్సో గివ్స్ ఫేమ్ కూడా. పితృదోషాలు ఉండడం అంటే నాన్నగారితో బాగోదు, లేకపోతే నాన్నగారి ఆరోగ్యం బాగోదు. నువ్వు ఎదిగే అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇట్ అగైన్ గివ్స్ లాట్ ఆఫ్ ఫేమ్ కూడా. కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అలవాట్లు ఏవి మానుకోవాలి. బికాస్ రాహు ఈజ్ అడిక్షన్స్ కాబట్టి. సన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు, లీడర్‌షిప్ క్వాలిటీసు, ఆరోగ్య ప్రదాత ఇవన్నీ ఉంటాయి కాబట్టి సన్ అండ్ రాహు క్లబ్ అయినప్పుడు గ్రహణాలొస్తాయి. వాట్ ఈజ్ సోలార్ ఎక్లిప్స్? దిస్ ఈజ్ ద సోలార్ ఎక్లిప్స్ కదా! హ్మ్. సో, అలా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్తా ఉంటాం. జాతకాలు ఇవి చెప్తున్నప్పుడు పిల్లలు షైన్ అవుతా ఉంటారు. లేతే సంసార జీవితంలో వాళ్ళు మార్పులు చేసుకుంటుంటారు. లేతే సంసారం బాగున్నోళ్ళు అనుకున్నోళ్ళు, సంస్కారం నిలబెట్టాలనుకున్నోళ్ళు, పిల్లల కోసం వీళ్ళంతా ఆలోచించే వాళ్ళకి ఇలాంటివి పనిచేస్తాయి. సింగిల్ యాటిట్యూడ్ మీద వెళ్ళిపోతానంటే మాత్రం కొంచెం అలాంటివి కష్టం. హ్మ్. హ్మ్. ఇక్కడే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ డౌట్ అనేది అనిపించింది. అది మీకు ఇంట్రెస్టింగా కాదో తెలీదు. మన పిల్లలకో, మన కోసమో, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమో మనం జాతకం చూపించుకుంటే ఓకే. హ్మ్. ఎవరో తెలీదు. నా అభిమాన నటుడో, లేకుంటే నా క్రికెటరో, వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళ జాతకం కూడా చూపించుకోండి. వాళ్ళ జాతకం, వాళ్ళ జన్మ నక్షత్రం ఇలా ఉంది. ఫ్యూచర్‌లో ఇలా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా అది వర్కౌట్ అవుతుందంటారా? సీ ఇంకొకరికి మనం ఎందుకు నౌఎడేస్ వాట్ హ్యాపెన్స్ మా చిన్నప్పుడు మా ఊర్లో లచ్చారావు గారని ఉండేవారు. హ్మ్. మహానుభావుడు. హ్మ్. చాలా పెద్ద వ్యక్తి. చాలా గొప్పవాడు. ఆయన కోసం చాలామంది వెయిట్ చేసేవారు. చిన్నప్పుడు చూసి అయ్యో! స్వామివారు చాలా పెద్దతను. లచ్చారావు గారంటే చాలా పెద్ద పేరు. హ్మ్. మహానుభావుడంట. అలాంటోడిని ఎప్పుడైనా ఆయన దర్శన భాగ్యం నాకు చాలా సార్లు కలిగినాయి కాబట్టి మా ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఆ సాన్నిహిత్యం ఉన్నది నాకు. సో, పైగా ఆళ్ళ అబ్బాయి గారు పెట్టిన పాఠశాలలో చదువుకోవడం అది జరిగింది కాబట్టి, సో, నాకు ఆ సాన్నిహిత్యంతో ఎన్నో సార్లు ఆ మహానుభావుడిని చూడడం జరిగింది. సో, అప్పుడు అనిపించేది ఏంటంటే, ఆహా! ఇంతమంది ఇన్ని బాధలు తీరుస్తున్నాడు ఈయన గొప్పాయన అని అనిపించేది. ఆ ఇన్కార్నేషన్స్ చిన్నప్పటి నుంచి హ్మ్. ఉన్నాయి. హ్మ్. కానీ ఇప్పుడున్న మూమెంట్ ఏమవుతుందంటే, ఫోన్ ఉన్నోడల్లా అస్ట్రాలజర్ అయిపోతున్నాడు. హ్మ్. అవును. ఎవడు ఆస్ట్రాలజీ ఏ ఛానల్లో ఏం మాట్లాడుతున్నాడో ఆడికి వచ్చా రాదా ఏది వీ డోంట్ నో. ఎవ్రీబడి ఈస్ బికమ్ ఆస్ట్రాలజీలో అంటే ఏదో డబ్బులు వచ్చేస్తాయని ఒకడు న్యూమరాలజీ అంటున్నాడు, ఒకడు టారోట్ రీడింగ్ అంటున్నాడు, ఒకడు తాంత్రిక తత్వం అంటాడు, ఒకడేమో తాళపత్ర గ్రంథాలు అంటాడు. ఆడు హ్మ్. తలకాయ అసలు ఏముందో తెలుస్తలేదు ఇందులో. అసలు ఈ జనాలు ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బిలీఫ్. హ్మ్. ఇట్ ఈస్ నమ్మేవాళ్ళు ఉన్నంతసేపు ఆడికి పని జరుగుతుంది కదా అని అనుకోవడం తప్పించి ఇంకోటి ఏం లేదు ఇందులో. బట్ హూ ఇస్ ద రైట్ అనేది ఎవరు కరెక్ట్గా ఉంటారు, ఎవరు కరెక్ట్గా లేరు, ఎవరు కరెక్ట్గా చెప్పగలుగుతారు ఇవన్నీ ఇప్పుడు ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ జర్నీ. ఇప్పుడు అవును. ఏదో ఎవరితోటో మాట్లాడాను వాళ్ళతో ఇంకా మాట్లాడతాను 2 సంవత్సరాల తర్వాత. అక్క అని పిలిచాను ఇప్పటికే ఇంకా పిలుస్తున్నాను.
ఆ సాన్నిహిత్యం దిట్ ఇస్ ఆల్ డిపెండ్ అపాన్ నీ క్లయింట్ బేస్ నీకు వచ్చినప్పుడు వాళ్ళని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవడం, నీకున్న నాలెడ్జ్ని ఇవ్వడం, ఆటోమేటిక్గా ఇది వస్తూ ఉంటుంది. అదంతా మౌత్ పబ్లిసిటీ మీద ఎదిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కమర్షియల్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తారంటే మనం ఎలాంటిది ఏదైనా మాట్లాడకపోతే ఛానల్స్ ఎక్కువైపోయినాయి. ఇదివరకు మా ఇంట్లో దూరదర్శనం ఆ యాంటీని తిప్పుకుంటూ చూసేవాళ్ళం. ఆ యాంటీని గిరగిరా పైన తిప్పాలా. కాకి వాలిందంటే ఆ పోయేది రుతురాగాల గాలి సినిమా వస్తే. ఆ సీరియల్ ఏదో వచ్చింది, అది ఆ సీరియల్ చూడాలనుకుంటే ఆ యాంటీని తిప్పుకుంటూ చూసుకునేవాళ్ళం. అక్కడ నుంచి పక్కింట్లోకి ఇలా కిటికీలోంచి చూడడం మళ్ళీ దాన్ని. క్రికెట్ ఆడుతున్నారంటే ఇండియా పాకిస్తాన్ ఆ కిటికీలోంచి ఆ ఎండ్లోంచి చూడాలి. చిన్నప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఎవ్రీబడి హ్యావ్ దేర్ మొబైల్స్ అండ్ దిస్ థింగ్. కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఏం మాట్లాడో తెలియట్లేదు. ఎంతసేపు మాట్లాడి 9 గ్రహాలు లేదా 27 నక్షత్రాలు, ఎంతసేపు మాట్లాడినా నెలకు 12 16 ఫెస్టివల్స్ అయ్యి ఉంటాయి. యాస్ట్రాల్ అనేది అంచనా కడతదని చెప్తారు. అంచనా వరకు. అందుకని 100కి 100 మార్కులు ఉండవు. ఉమ్. పార్వతీదేవి శాపం ఉన్నది. నువ్వు 100కి 100 చూడలేవు. చూడడానికి అవ్వదు అసలు. ఒక 50 మ్యాక్సిమం ఉంటే 70% మహానుభావులైతే, అది కూడా మహానుభావులకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అది అలా కనిపిద్దని కూడా చెప్పలేము. అంచేత ఆ సందర్భంలో భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క దయ ఉంటే ఆ చక్రం పరిపూర్ణంగా ఒక 70% చూడగలుగుతావు. 100కి 100 ఎదుటోడి జీవితం ఎవడో చూడలేడు. అది అవ్వదు కూడా. ఇప్పుడు పార్వతీదేవి శాపం ఏంటి? అది సంథింగ్ లైక్ పురాణాల్లోంచి మైథాలజీలోంచి వచ్చిన కథలని ఇట్స్ టేక్ లాంగ్ టైమ్ అగైన్. ఓ అయితే ఆ శాపం వల్ల అలా అని కాదు. యా, ఇట్ ఈస్ లైక్ ఎవరైనా ఆస్ట్రాలజిస్ట్ యా జ్యోతిష్యం చూసే ఎవరన్నా అంతే. ఎవరన్నా ఇట్స్ నాట్ అబౌట్ మీ ఎవ్రీబడి. ఎవరు చెప్పినా అంత 100కి 100% జరుగుతుందని ఎప్పుడు ఆస్ట్రాలజీలో ప్రామిస్ ఉండదు, ప్రిడిక్షన్సే ఉంటాయి. ఓకే, మనం పార్వతీదేవి శాపం తర్వాత ఇప్పుడు మన శివరాత్రి గురించి యా మాట్లాడుకుందాం. శివరాత్రి కమింగ్ విత్ ఎవ్రీ నక్షత్రాస్ తీసుకుందాం. లైక్ ఫ్రమ్ అశ్విని టు రేవతి నక్షత్ర. నేను కొన్ని కార్మిక్స్ చెప్తా ఉంటాను. హౌ దిస్ నక్షత్ర విల్ బిహేవ్ అని ఇలా 2-3 ముక్కలు మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆల్ దిస్ నక్షత్రాస్ కవర్ చేసుకుని చిన్నగా వెళ్ళిపోదాం షార్ట్ కట్లో. సో ఎప్పుడైనా కుదిరినప్పుడు లాంగ్ లెంత్ పర్టికులర్ వీడియోస్ చేద్దాం. Definitely. లైక్ నీటి కర్కత్వాలు, ఇలా భూకర్కత్వ నక్షత్రాలు ఉన్నాయి. దెన్ విల్ డూ దట్ థింగ్ రాశులు బట్టి. సో అశ్విని అశ్విని నక్షత్ర టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంకరబుల్. అంటే నేను దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసేద్దాం. అశ్విని మకామూల, ఓకే this is what we do it. Okay, Ashwini Makamula, these are like which are the beginning నక్షత్ర, ఇనిషియేటివ్ నక్షత్రాస్. మకర రాశి లైక్ మేష రాశిలో ప్రారంభం అవుతుంది జీవితం. మొట్టమొదటి నక్షత్రం కేతు నక్షత్రం. కేతు ఈజ్ నథింగ్ బట్ ఇందాక చెప్పాను కదా, డిటాచ్మెంట్ అండ్ సెపరేషన్ అండ్ రియలైజేషన్స్ అని. హీలింగ్ నక్షత్రాస్ అంటే రవి ఉచ్చస్థితి పొందే నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి అంటే జీవరాశులు అన్నిటికీ కూడా వెలుగునిచ్చే గ్రహం. ఫస్ట్ కళ్ళు తెరిస్తే అది సూర్యుడు అట్లీస్ట్ కనిపిస్తాడు. లైక్ ద లైట్ ఇంటు ద అసలు ఫస్ట్ ప్రపంచాన్ని నువ్వు చూడగలిగే శక్తి నీకు అక్కడ నుంచి ట్యాప్ కొట్టినప్పుడు డాక్టరు ఏడిచేవంటే అర్థం ఏంటి, అట్లీస్ట్ జీవం పోసుకున్నాడు వీడు, ఉమ్. అక్కడితో మొదలవుతుంది. దట్ ఈస్ వాట్ అశ్విని. ప్రారంభ నక్షత్రాలు అశ్విని ఉంటుంది, మకా ఉంటుంది. అండ్ అశ్విని మకా మూల ఎప్పుడు కేతు నక్షత్రాలు వచ్చినా ఒక అనుసంధానం. కేతు నక్షత్రాలు అన్నిటికీ భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఇనిషియేటివ్ చాలా స్పీడ్గా తీసుకుంటారు, కానీ వీళ్ళు అవతల వచ్చేటువంటి ఇబ్బందిని ముందుగా కనుగొనలేరు. ఉమ్. వీళ్ళకి నాలెడ్జ్ పెరిగిపోతుంది, విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది కానీ అంచనా ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అశ్విని మకా మూల. అండ్ ఇట్ ఈస్ ఆల్ కనెక్ట్ విత్ పేరెంట్స్ అండ్ రిలేటెడ్ ఉంటుంది. చాలా ఫిలాసఫికల్గా నాలెడ్జ్ అన్ని రకాలుగానే ఉంటుంది. వాక్సిద్ధి ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్పిరిచువల్ నేచర్స్ ఉంటాయి. సంస్కారానికి అర్థం తెలిసి ఉంటుంది. అయినప్పటికీ కూడా లాట్ ఆఫ్ సఫర్స్ ఎక్కడ వస్తుంటే అంచనా వేయలేరు. అంచనా కట్టే విధంలో దెబ్బ అవుతుంటుంది. ఓకే ఓకే, ఒక్కొక్కసారి ఇంటర్నల్ అగ్రెషన్స్ ఉంటాయి. ఇది నేను ఇందాక చెప్పాను కదా మేష రాశి గురించి. దట్ ఈస్ వాల్ భరణి విల్ ఆల్సో హ్యావ్ ఇట్. సో ఈ నేచర్స్ వల్ల వాళ్ళకి లైఫ్లో అశ్విని మకా మూలకి ఎలా ఉంటుంది, లైఫ్లో ఎంతమంది ఉన్నా ఒక తెలియని ఒక ఒంటరితనం లోపల ఉంటుంది. ఓకే ఎంతమంది మధ్యలో నలిగిపోతున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పండితులైనా, ఎంత దూరం నీ జీవితాన్ని తీసుకెళ్ళినా, నువ్వు ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఇంజనీర్ అని అనుకోటన్నా, తెలియని ఏకాంతం, ఎక్కడో తెలియని అశాంతి, అది ఏదో తన జీవితంలో తను అనుకున్న వాళ్ళ దగ్గర నెగ్గలేడు. ఉమ్. మీకు అర్థమైంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ విత్ ద అశ్విని అండ్ మకా అండ్ మూల. ఉమ్. సో మకాన్ నేను యాక్చువల్గా నాన్నక ప్రాంతం ఇలా పిలుస్తుంటాను. ఆహా, ఎందుకలా? ఎందుకంటే బికాజ్ ఆఫ్ సింహరాశిలో ఉంటుంది, అంతా నాన్న అటాచ్మెంట్తో ఉంటుంది. ఆ. సో లాట్ ఆఫ్ ఫాదర్ అఫెక్షన్స్ ఉంటాయి దాని మీద. అండ్ యా దట్ ఈస్ థింగ్. అండ్ ఇట్ ఈస్ బిగినింగ్ నక్షత్రాస్ అని చెప్తున్నాను. వాట్ ఈస్ బిగినింగ్. అందుకనే మీకు ఎప్పుడైనా చూడండి శివరాత్రి అని తీసుకున్నాం అనుకో, అగైన్ ఇట్ ఇస్ కనెక్షన్ విత్ మాఘమాసం విచ్ ఇస్ మకా నక్షత్ర. ఓకే, సో విచ్ ఈస్ న్యూ బిగినింగ్ అగైన్. ఎందుకని న్యూ బిగినింగ్ శివరాత్రి? అసలు ఫస్ట్ ఈ చలికాలాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా రథసప్తమి అంటే నేను వస్తున్నాను. ఉమ్. మనసు అంతా కూడా ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడైనా ఈ ఫిబ్రవరి మాసాలు ఎలా ఉంటాయంటే
చాలా విషయాలు ఆగిపోయి, చాలా విషయాలు అబ్‌స్టాకిల్స్‌లో ఉండి, చాలా విషయాలకు నూతన నాంది పలకడానికి రెడీగా ఉంటుంది. ఓకే. అందరి జీవితాలు మాక్సిమం ఉన్న లైఫ్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే సడెన్‌గా ఏదో అబ్‌స్టాకిల్ తెలియని డిలే ఒక కైండ్ ఆఫ్ ఫాగ్ కమ్మేసి ఉన్నట్టుంటది. ఈ ఫాగ్‌లోంచి వచ్చే సన్‌లైటే రథసప్తమి. సో, ట్రాన్సిషన్ ఆ! పీరియడ్. అంటే ఇక్కడి నుంచి కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంటది. ఫస్ట్ రవొస్తాడు. అందరికన్నా ముందు, "ఇదిగో నేనొస్తున్నాను నువ్వు కంగారు పడకు" హ్మ్. అని. అది మాఘమాసంలో చేసుకునేవన్నీ ఎందుకు జరుగుతాయి? కాలపురుష చక్రరీత్యా పంచమ స్థానంలో మొట్టమొదటి నక్షత్రం మఖా నక్షత్రం. మఖా నక్షత్రం అంటే పూర్వజన్మలో పుణ్య ఫలితాలతో కూడుకున్నది అని. ఈ నక్షత్రం మాఘమాసం దీనికి అనుసంధానమై ఉంటుంది. అలాగే ఇందులో మీరెప్పుడన్నా ఈ రథసప్తమి తర్వాత వచ్చేదే శివరాత్రి. శివరాత్రి గొప్పతనం ఏమని మాట్లాడుకోవాలంటే, శివరాత్రికి సంబంధించి చంద్రుడు క్షీణచంద్రుడు అవుతాడు. క్షీణచంద్రుడిలో చతుర్దశి పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేది దాన్ని శివరాత్రి అని చెప్తే అమావాస్యకు ముందు వస్తుంది. చంద్రుడు అంటే ఎవరు? మనస్కారకుడు. 27 నక్షత్రాలకి లేకపోతే 108 పాదాలకి కూడా ఒక మనసు ఉంది కదా! 27 నక్షత్రాలకి ఒక మనసు ఉంటుంది కదా! ఈ మనసు అక్కడక్కడ భ్రమించిపోవడమో, మైమరిచిపోవడమో, లేకపోతే ఉత్సాహపడిపోవడమో, దుఃఖపడిపోవడమో, హ్మ్. రకరకాల మంది రకరకాల విన్యాసాలు ఎన్నో ఛానల్స్‌లో చూస్తున్నాం. కొంతమంది పిల్లలకి చెప్పలేకపోతున్నాం. కొంతమంది వాళ్ళ విపరీత తత్వాలు ఆపలేకపోతున్నాం. కొంతమంది గ్రీడ్‌నెస్ ఆపలేకపోతున్నాం. హ్మ్. సో, ఇలా రకరకాల భావోద్వేగాల్లో ఉన్నారు. అవునా కదా! కానీ ఒక చంచలత్వంగా ఎక్కడో దగ్గర నీ జీవితం పునఃప్రారంభం అవ్వడం, రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్ అని చెప్తాం. అందుకనే మాఘమాసంలో చేసే ప్రతి హోమం గాని, ఏదన్నా అభిషేకం గాని పరిపూర్ణంగా కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తదని ఎందుకు చెప్తానంటే రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్, క్లెన్సేషన్. అసలు ఫస్ట్ శివరాత్రి అంటే చాలామంది అంటే సంబరాలు చేసుకోవడం, ఇవి చేసుకోవడం, నాట్యాలు చేయడం ఇది కొంతవరకు అవన్నీ పక్కన పెడితే అసలు వాట్ ఈజ్ శివరాత్రి? రాత్రి ఈజ్ నథింగ్ బట్ డార్క్‌నెస్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్. శివ ఈజ్ నథింగ్ బట్ సైలెన్స్. అందుకనే జాగరణ అనే మాట వస్తది. జాగరణ అంటే బీయింగ్ యువర్ సెల్ఫ్ విత్ యూ. నీతో నువ్వు అంతర్మథనం చెందినప్పుడు, నువ్వు అంటే నీతో నువ్వు ఆలోచించుకున్నప్పుడు అని అర్థం. ఇంకా విషయం చెప్పాలేమిటంటే, ఈ రాత్రి అనే మాటకి ఇంకో విషయం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించి చూడండి. రాత్రి అంటే ఏంటి? మామూలుగా మన మనసు మనతో మన మనసు లోపల ఉన్నదన్న సంగతి మనకు తెలీదు. కేవలం ఆత్మ ఒకటే ఉంటుంది. అందుకనే మీకు ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు బాంధవ్యాలు గానీ, సంసారాలు గానీ, ఆనందాలు గానీ, దుఃఖాలు గానీ ఏదీ నీకు తెలీదు కళ్ళు మూసుకున్న తర్వాత. అన్నీ డిటాచ్ అయిపోయిన ఫీల్ ఉంటుంది. నీ మనసు ఎప్పుడైతే వచ్చిందో దుఃఖము, బాధ, కన్నీరు ఇవన్నీ ఆనందాలన్నీ వస్తుంటాయి. హ్మ్. వాడికి అది కట్టాలి, ఇది కట్టాలి, ఈఎంఐ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, నాన్న తిడుతున్నాడు, ఆడ తిడుతున్నాడు, స్కూల్ టైం అయిపోతుంది, ఆ టైం యాహ్! అయిపోతుంది, దీనికి పెళ్ళి అవ్వలేదు, దానికి పెళ్ళి అవ్వలేదు, దానికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వీడికి ముగ్గురు ఉన్నారు. ఈ బాధలన్నీ ఇక్కడ. హ్మ్. ఆడేదో వీడియో చేసేసాడు, ఈడేదో వీడియో చేసేసాడు, మనం ఏదో చేసేయాలా? హ్మ్. ఇవన్నీ మనసు ఎప్పుడైతే మనతో లేదో దాని నిద్ర. అలాంటి నిద్ర శివరాత్రి వస్తుంది. అంటే ఇది జగత్తు మొత్తానికి కూడా బీయింగ్ యువర్ సెల్ఫ్ సైలెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్మిక్ కింద. అది మాఘమాసంలో వస్తుంది. మాఘమాసం ప్రత్యేకత ఏంటి? చలి నుంచి చీకటిలో కమ్ముకున్న రాత్రిలోంచి వచ్చే సూర్యోదయం అయితే రథసప్తమి. అక్కడి నుంచి శివుడు నువ్వు ఎంత సైలెంట్‌గా ఉంటావు, నిన్ను నువ్వుగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకో ఒకసారి. సంవత్సరానికి ఒక్కసారి ఛాన్స్ ఇస్తాడు. మొట్టమొదటిగా శివరాత్రితో ప్రారంభమవుతుంది. ఓకే. దిస్ ఈస్ ద బీయింగ్ ఎంత సైలెంట్‌గా ఉంటావో నువ్వు, ఆ రోజు జాగరణ చెయ్యి, ఉపవాసము చెయ్యి. అంటే మీకు ఇంకా ఎట్లా చెప్పాలి ఇది? లైక్ సంథింగ్ ఉపవాసాలు చేయమని ఇవన్నీ చెప్తా ఉంటారు. బట్ నాకు తెలిసిన స్టైల్‌లో చెప్తాను ఉపవాసాలని. నా మోడర్న్ స్టైల్‌లో. ఏదైతే నీకు అందుబాటులో ఉండి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏసేద్దాం ఇది బెస్ట్. ఇంకే చేతిలో సిగరెట్ ఉన్నా తాగలేమంటాం చూసావా? హ్మ్. అది ఉపవాసం అంటే. ఎదురుగా కనిపిస్తుంది. ఉపవాసం కాకుండా అంటే మనల్ని మనం అంటే అలా కంట్రోల్ అని కాదు. చేసుకుంటాం. నీకు తినడానికి అవైలబిలిటీస్ ఉండి, హ్మ్. నీకు ఆకలుండి, నువ్వైనా సరే దాని మీద నిలబడతావు చూసారా? దట్ ఈజ్ వాట్. అంటే అన్ని కంట్రోలింగ్. సెన్సెస్ పనిచేస్తున్నాయి కదా! హ్మ్. నీకు బాధ లోపల దుఃఖం తెలుస్తుంది. దుఃఖం అంటే ఆకలి కదా! ఆకలి కోసం ఇవన్నీ జరుగుతుంటాయి. ఆకలి కోసమే అన్ని పాకులాటలు, అన్ని పీకులాటలు, లేకపోతే ఇన్ని రకరకాల ప్రొఫెషన్స్ ప్రతీదీ ఆకలి కోసమే. ఆకలితో మొదలైన దగ్గర నుంచి బంధాల నుంచి ఇంకా అన్ని రకాలుగా మొదలవుతుంటుంది జీవితం. హ్మ్. సో, ఈ ఆకలి తెలుస్తుంది నీకు. తినగలిగే స్థాయిలో అన్నీ ఉన్నాయి నీకు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చక్కటి ఆరోగ్యం కూడా ఉన్నది. అన్నీ ఉన్నాయి. అయినా సరే నువ్వు ఆపుకుంటున్నావు చూసావా? అంటే నువ్వు బాధను యాక్సెప్ట్ చేయగలుగుతున్నావు. దట్ ఈస్ వాట్ ఉపవాసము అంటే అర్థం. నీకు దొరికినా సరే తినకుండా నీకు నువ్వుగా నిలబడే స్థాయిలో ఉన్నదది. కానీ నీకు నువ్వుగా ఉన్నప్పుడు పంచేంద్రియాలు కంట్రోల్‌లో ఉంటాయి. పంచేంద్రియాలు కంట్రోల్‌లో ఉన్నప్పుడు ఏంటి? నీకు తెలుసు ఈవేళ నీకు కళ్ళు మూసుకొని నిద్ర వచ్చేస్తుంది అని తెలుసు. అయినా ఆపుకునే స్థితిలో ఉన్నావు. ఎవరి కోసం ఆపుకుంటున్నావు? శివయ్య కోసం ఆపుకుంటున్నావు. శివయ్య ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. నీ లోపల అంటే ఎక్కడ? నీకు మనసు లేదు. మనసంతా శివయ్య అయిపోయాడు. ఇదే కదా శివరాత్రి అంటే. బీయింగ్ సో సైలెంట్ ఇన్ ద ఫిజికల్ శివరాత్రి. నాలోన శివుడు కలడు. యాహ్! నీలోన శివుడు దట్ కలడు. ఈస్ వాట్. ఇదే ఇంక మీరు అలా త్రివిక్రమలా
మాట్లాడితే దిర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్. తనికెళ్ళ భరణి, నాలో ఉన్న yeah. శివుడు కలడు, నీలో ఉన్న శివుడు కలడు. అలా అనొచ్చు, లేకపోతే త్రివిక్రమ్ గారు చెప్పినట్టు వాట్ యు సే దట్ ఒంటి నిండా భస్మం అని ఏదో డైలాగ్ ఉంటుంది అవును. చేతిలో మరణం ఇలా సంథింగ్ వెరీ గుడ్ డైలాగ్. చాలా సో poetic గా. ఇట్ ఈస్ లైక్ చూడడానికి చాలా ఎంత రుద్రూపంలో ఉంటాడు ఆయన, మనందరం ఇలా కలుస్తే ఏదో చెప్తాడు ఆయన పెద్ద ఆయన. సో ఇట్స్ లైక్ శివరాత్రి ఇస్ నథింగ్ బట్ సెలబ్రేషన్ ఆఫ్ రీసెట్టింగ్ లైఫ్. ఒకసారి మళ్ళీ రీసెట్ చేసుకోవడం. అండ్ నక్షత్రాస్లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆల్ ద కర్మస్ ఆఫ్ ఆల్ ద నక్షత్రాస్, ఆల్ 27 నక్షత్రాస్. ఈ మాఘమాసంలో నేను ప్రత్యేకించి నక్షత్ర కర్మదహన మహారుద్రాభిషేకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది సామూహికంగా చేసేదే. అండ్ ఎక్కడ చేస్తున్నారు? ఇట్ ఎలా ఈస్ లైక్ చేస్తారు? ఇట్ ఈస్ లైక్ యూఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ద రాజమండ్రి ఓన్లీ. నేను టెంపుల్ అవన్నీ కూడా ఫర్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ యూట్యూబ్ లైవ్ నా ఛానల్లో. వరహి ఛానల్ నాకు ఒకటి ఉంది, అందులో లైవ్ ఇస్తాను. ఇంతకుముందు కూడా ఇలా 2-3 కార్యక్రమాలు చేశాను. బట్ యా, దిస్ వన్ ఆల్సో. అంటే అక్కడికి వచ్చి ఆల్ పార్టిసిపేట్ నాట్ చేయకపోయినా నెసెసరీ, చూస్తే అంతా యూట్యూబ్ లైవ్. చాలంటారా? శివరాత్రికి బికాస్ ఆఫ్ ద పబ్లిక్ వీ కాంట్ హ్యాండిల్ ఇట్. ఆ. అలాగే చాలా ఆలయాల్లో వీడియోగ్రఫీ తీసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకని పైగా ఈ శివరాత్రికి లైక్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. మాకు గోదావరి చాలా మాకు అలాగా ఇవ్వడానికి అవ్వదు. సో టెంపుల్ కూడా ఇంకా ఫైనలైజేషన్స్లో ఉంది. బట్ శివాలయంలో చేసే ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి చిల్లంగిలో చేసే ప్రయత్నం చేస్తాం. వీఆర్ గెటింగ్ పర్మిషన్ ఫ్రమ్ దట్ టెంపుల్ యాక్చువల్లీ. సో వీ ట్రై టు డూ దట్. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అభిషేకం మహారుద్ర ఈ అభిషేకం యా నక్షత్ర కర్మదహన మహారుద్రాభిషేకం. నక్షత్ర కర్మదహన మహారుద్ర అభిషేకం యా ఎగ్జాక్ట్లీ. మేము లైవ్ లో చూడాలా? లైవ్ లో యూట్యూబ్ లో చూస్తే సరిపోతుందా? కొన్ని మంత్రాలు అవన్నీ చెప్తా ఉంటారు కాబట్టి బెటర్ యూ హ్యావ్ టు ఫాలో ద ఫ్లో. కాబట్టి అందరూ చెప్పాల్సి వస్తుంది కదా. ఎవరింట్లో వాళ్ళు ఉండి యూట్యూబ్ లైవ్ ఇస్తూ ఉంటాను. సో ఎవ్రీబడి కెన్ హియర్. అలాగే ఆ టీవీలో కూడా మీరు కనెక్ట్ చేసుకుని చూడొచ్చు కాబట్టి వాట్సాప్స్ లైవ్లో కానీ ఇందులో కనెక్ట్ చేసి స్మార్ట్ చూసుకోవచ్చు. టీవీస్ ఉన్నాయి కాబట్టి. యా సో దట్ ఈస్ విల్ బి ఈజీ. అండ్ అందరూ పార్టిసిపేట్ చేసుకోవచ్చు కదా. ఇట్ ఈస్ నాట్ బట్ నా కన్సల్టేషన్ అంత కూడా ఉండదు అది. అవును. అండ్ ఐ డోంట్ నో సేమ్ మై కన్సల్టేషన్స్ ఆన్ ద లైవ్, బట్ నా కన్సల్టేషన్ అంత కూడా ఉండదు. ఎవ్రీబడి కన్నా ఇది అందరి కోసం చేసేది. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు అందరూ బాగుండాలంటాం కదా. సర్వే జన సుఖన భవంతు అన్నట్టు అందరూ బాగుండాలి కాబట్టి అందరి కోసం చేసేది. ఇదేదో కమర్షియల్ యాక్టివిటీ కాదు ఇది. లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఎందుకంటే లైఫ్లో అట్లీస్ట్ వన్స్ బీ సైలెంట్ ఇన్ యువర్ లైఫ్. గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కాస్మిక్ పవర్ ఫ్రమ్ లార్డ్ శివ. ఆ సైలెన్స్ కూడా సృష్టికర్త ఎక్స్పీరియన్స్ ఆయనే కదా. ఒకసారి నమస్కారం చేసుకుంటే తప్పే ఉంది. సో ట్రూ. సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సైలెన్స్ని అంటే అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈజ్ యువర్ ఇన్నర్. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఎంతసేపు ఈ కొట్టుమిట్లాట్లు అది ఇది రష్ అయిపోతున్నాం కదా. జస్ట్ బీ విత్ కాస్మిక్ పవర్. బీ విత్ శివ అండ్ సే థ్యాంక్స్ ఫర్ సృష్టికర్త. అట్లీస్ట్ వచ్చాము, బతుకుతున్నాం, పోరాడుతున్నాం, ఫైట్ చేస్తున్నాం, చాలా ఎబిలిటీస్ ఇస్తున్నావు కదా. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నావు. ఎన్నోసార్లు కన్నీళ్ళు నువ్వే ఇస్తున్నావు, నువ్వే దుడుతున్నావు. చాలాసార్లు దుఃఖాలు సుఖాలు రకరకాల అనుభూతులు ఇస్తా ఉన్నావు కదా. లెట్స్ సే థ్యాంక్స్ టు హిమ్. ఆ ఒక్క రోజైనా. యా అట్లీస్ట్ బీయింగ్ ఇన్నర్ సెల్ఫ్. లోపల ఉన్న శివుడు ఉన్నాడు కదా లోపల. బీయింగ్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ సైలెంట్ అండ్ సే సమ్ కైండ్ ఆఫ్ షో సమ్ గ్రాటిట్యూడ్ అంటాం కదా. షో సమ్ గ్రాటిట్యూడ్ టు ద సృష్టికర్త. దట్ ఈస్ వాట్ శివరాత్రి ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ మై పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో శివరాత్రిని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అని విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. యా షూరక్క, డెఫినెట్గా. శివరాత్రిని కంప్లీట్ చేసేసుకుందాం. మీరు మహారుద్ర అభిషేకాన్ని కూడా కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank మీ you, బ్యాచ్ మొత్తం ఫినిష్ చేస్తున్నా. బ్యాచ్ ని ఫినిష్ చేసేస్తాం. అదిలక్క, స్వప్నక్క, కవితక్క మొత్తం 3 అక్కలు ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.